మంతులుగా ఎంచబడినవా. హల్లెలూయా. క్రియలు లేక దేవుని నీతి మంతులుగా ఎంచబడినవారు. బ్రహ్మము దేవుని నమ్మిన నీతి మంతుడు, ప్రవక్తను నమ్మిన మీరు నీతి మంతులు. బ్రహ్మము దేవుని నమ్మిన నీతి మంతుడు, ప్రవక్తను నమ్మిన మీరు నీతి మంతులు. ధన్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా, ధన్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా. ఆత్మలోనూ ఆత్మయే మీలోనూ వాక్యమే. హల్లెలూయా. ఆత్మలోనూ ఆత్మయే మీరు, వాక్యములోనూ వాక్యమే మీరు. ఆ వాక్యమే శరీరధారై ఈ భూమికి దిగి వచ్చెన్, పిల్ల భార్యగా జీవించుచున్నారు. ఆ వాక్యమే శరీరధారై ఈ భూమికి దిగి వచ్చే, గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ధన్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా, ధన్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా, ఎంతో భాగ్యులయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలోను జీవములోను. హల్లెలూయా. వాక్యమే. మనము ప్రభు యొక్క సన్నిధికి వచ్చుటకు ప్రభు మనకిచ్చిన ఈ యొక్క కృప కొరకై నేను ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రేమైన దేవుని పిల్లలారా, గత సంవత్సరం అంతా మనని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరమును మన జీవితంలో ప్రభు ఇచ్చినందుకు వందనాలు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటిదంటే మనం 3వ తరములోనికి అడుగు పెడుతున్నాం. మనం వీఆర్ కమింగ్ ఇన్ టు ద 3rd జనరేషన్. 3వ తరములోనికి. ఆ మొదటి నిర్గమములో 3వ తరం వారు ఏ విధంగా అయితే వారు వెళ్ళి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో, వారి పితరుల స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారో, మనం కూడా ఇప్పుడు మన స్వాస్థ్యాన్ని అతి త్వరలోనే స్వతంత్రించుకోబోతున్నాము. మన థియోఫనీ ఏంటో, మన థియోఫనీ మన స్వాస్థ్యమై ఉన్నది. ఆ క్రొత్త శరీరం థియోఫనీ మన స్వాస్థ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ యొక్క రాత్రి ఒక చిన్న అనౌన్స్మెంట్. అదేమిటంటే మరి ఈ వారంలో ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. ఈ వారంలో రేపు సోమవారం సాయంత్రం నర్సంపేటలో ఒక కృతజ్ఞత కూడిక ఉన్నది. రేపు సాయంత్రం 7 గంటలకు లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మంగళవారం బుధవారం 2 days మీటింగ్స్ ఉన్నాయి. మంగళవారము ఉదయము సాయంత్రము పాస్టర్ అబ్రహాం గారు నర్సరావుపేటలో సేవ చేస్తున్న పాస్టర్ అబ్రహాం గారు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. సో ఉదయం సాయంత్రం అక్కడ మీటింగ్ ఉంది. ఆ తర్వాత అక్కడ నుండి మేము మరి గుట్లపల్లికి వెళ్తున్నాము. అక్కడ పాస్టర్ జాకోబ్ రాజ్ గారు సేవ చేస్తున్నారు. అది నల్లమల్లి అడవి దగ్గర. అది నల్లమల్లి అడవి, నెక్స్ట్ నల్లమల్లి అడవే ఉంటుంది. అక్కడ చేస్తున్నారు సేవ. మరి అక్కడ కూడా బుధవారం ఉదయం సాయంత్రం మీటింగ్ ఉంది. సో ప్రార్థనలు పెట్టండి. మరి మా ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, అక్కడ జరగబోయే కూటాలలో ప్రభు రంగంపైకి దిగి వచ్చి
తన వాక్యాన్ని తెరిచి అనేక విషయాలు పరిశుద్ధాత్మ బయలుపరచాలని మరి మీరందరూ తప్పకుండా ప్రార్థన చేయండి. అడుగుపెట్టిన చోట శత్రువు గారిని స్వాధీనపరుచుకున్నట్లు అది మనకు వాగ్దానం చేయబడిందా? అబ్రహాముకు వాగ్దానం చేయబడింది, నీ సంతతి వారు శత్రువు గోరిని స్వాధీనపరుచుకుంటారని. ఇప్పుడు అబ్రహాము రాజ సంతానముగా మనకు ఆ వాగ్దానం ఇప్పుడు అది మనకు చెందిందే. అది దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే దాన్ని తప్పకుండా ఆయన నిలబెట్టుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మరి కొత్త సంవత్సరంలో మరి మొదటి కూటాలన్నమాట నేను బయటికి వెళ్ళడం. సో ఖచ్చితంగా దేవుడు అపవాది పైన అత్యధిక విజయం నాకు ఇస్తాడని నమ్ముతున్నాను. మరి అనేక ఆత్మలు రక్షించబడాలని, మరి గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుడు జరిగించాలని, సహజాతీతమైన కార్యాలు కూడా ఆ మీటింగ్లలో జరిగించాలని, అనేక మంది రక్షించబడాలని, అనేక మంది పరిశుద్ధాత్మ భావం పొందుకోవాలని, మరి అనేకులు వాక్యంలో స్థిరపరచబడి ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకోవాలని తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి ఆ మీటింగ్లు లైవ్ ఇవ్వడం జరుగుతాయి. తప్పకుండా ఆ మీటింగ్స్ కూడా మీరు కూడా లైవ్లో పాల్గొని దీవించబడండి. తర్వాత గురువారం మేము తిరిగి మరలా మేము వరంగల్కి వచ్చేస్తామండి. నాతో పాటు ఇంకొక 3 సేవకులు వస్తున్నారు. ఆ మీటింగ్స్కి ఒక 3 సేవకులు నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు. అలానే మరలా తిరిగి శుక్రవారం రోజున మళ్ళొక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడిక ఉన్నది వరంగల్లో చర్చ్లో. బ్రదర్ జాకర్ ఫ్యామిలీ వారు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు చర్చ్లో. వాళ్ళు రెంట్ హౌస్లో ఉంటారు. రెంట్ హౌస్ ఓనరు అక్కడ మీటింగ్ పెట్టొద్దని చెప్పాడు, ఎందుకంటే అతను ఒక హిందువు. మీరు మామూలుగా ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కానీ మీటింగ్ అలాంటివి ఏం పెట్టొద్దని చెప్పారు. అందుకే వాళ్ళ కుటుంబం తరపు నుండి చర్చిలోనే వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు. సో శుక్రవారం సాయంత్రం మన మీటింగ్ ఉంటుంది. మరలా శనివారం సాయంత్రం కూడా మీటింగ్ ఉంటుంది. శనివారం సాయంత్రం కూడా ఆల్మోస్ట్ ఒక్క గురువారం తప్ప మిగతా అన్ని వారాలు మీటింగ్లు ఉన్నాయి. అందులో మళ్ళీ పొద్దున సాయంత్రం 2 రోజులు ఉన్నాయి. సో ప్రేర్ చేయండి, దేవుడు నాకు శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి, ప్రత్యక్షతనివ్వాలి, ఆయన ఆత్మ నింపుదల కావాలి. నా ద్వారా దేవుడు ఏం చేయాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడు కోరుతున్నాడో దానికి పూర్తిగా నేను సమర్పించుకొని ఉన్నాను. ఆయన చిత్తమే నా జీవితంలో జరుగును గాక. పరిశుద్ధాత్మ నన్ను ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడవడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థిస్తారు కదా మీరు, తప్పకుండా ప్రార్థన చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా ప్రేమైన పిల్లలారా, వచ్చే వారము మనకు మీటింగ్స్ ఉన్నాయి 13, 14, 15. 13 సాయంత్రం నుండి స్టార్ట్ అయ్యి 15 సాయంత్రం వరకు 3 రోజులు 5 కూటాలు ఉండబోతున్నాయి. పాస్టర్ ఆశీష్ లాల్ గారు వస్తున్నారు. మరి అలానే ఒక 50-60 మంది సేవకులు కూడా వస్తున్నారు. మరియు మన చర్చ్ కోసమే పెట్టాము, వరంగల్, నర్సంపేట్, సికింద్రాబాద్ చర్చ్ కోసమే పెట్టాము. అందరూ తప్పకుండా రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వచ్చి పాల్గొని మీరందరూ దీవించబడాలని నేను కోరుతా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ రండి, తప్పకుండా మీరు పాల్గొనండి. ఈ నూతన సంవత్సరంలో ఎత్తబడే విశ్వాసము కొరకు పొందుకొని సిద్ధపడండి. రాకడ కొరకై, ఎత్తబడుడ కొరకై సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమేన్ అంటారా? మరి అది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ మీటింగ్స్కి ఆర్థిక సాయం చేయండి. అలానే మీరు ప్రార్థనా పూర్వకంగా రండి, ఆర్థిక సాయం చేయండి, పనులు కూడా సాయం చేయండి. అలానే మీటింగ్లో కూడా పాల్గొనండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సరే, మరి ఆ మీటింగ్స్ కోసం కూడా ప్రేయర్ చేయండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే, పాస్టర్ డెన్జిల్ గారు వస్తున్నారు. యాక్చువల్గా ఈరోజు ఆయన దిగి ఉండాలి, తెలిసినంతవరకు ఈరోజు ఆయన సౌత్ ఆఫ్రికా నుండి వస్తున్నాడు. సో పాస్టర్ డెన్జిల్ గారు ఈ వచ్చే ఆదివారం కాకుండా అటొచ్చే ఆదివారము నర్సంపేట్ మరియు వరంగల్లో జరిగే ఆదివారపు ఆరాధనలో ఉండబోతున్నాడు. అంటే 13, 14, 15 మీటింగ్లు అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం ఉంటుంది కదా, ఆ 2. అయితే మన సికింద్రాబాద్కి ఎందుకు రాలేకపోతున్నాడంటే ఆయనకు 10:20కే ఫ్లైట్ ఆయనకు తిరిగి వెళ్ళడానికి 10:20కే ఉంది. సో ఆయనతో పాటు ఒక ఇవాంజలిస్ట్ గయానా దేశం నుండి, ఆఫ్రికా గయానాలో దేశం నుండి
ఒక సువార్థికుడు జోయల్, ఆ బ్రదర్ పేరు జోయల్, ఆయన కూడా వస్తున్నాడు. సో వాళ్ళిద్దరు వస్తున్నారు. అందుకోసమే మరి వాళ్ళు 10:20కే వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ మధ్యాహ్నం భోజనం అయిపోయిన వెంటనే వరంగల్లో మీటింగ్ అయిపోయి మధ్యాహ్నం భోజనం అయిపోయిన వెంటనే వాళ్ళని నేను ఫ్లైట్ కోసము నేను వాళ్ళను వేరే కార్లో, అదే నా ఇంకొక కార్లో వాళ్ళని నేను అక్కడికి పంపించేస్తాను. ఆ యొక్క దాని ఏమంటారు, ఎయిర్పోర్ట్కి పంపించేస్తాను. సో మీరు ఆయన ప్రసంగాలు మీరు ఆ వారంలో లైవ్లో వినండి, ఓకేనా? ఎందుకంటే బ్రదరు డెన్జిల్ గారు ఇప్పుడు ప్రస్తుతము ఇండియాకు వచ్చాడు, ఈరోజు వస్తానని చెప్పాడు. బహుశా వచ్చుంటాడు, బాంబేలో దిగుంటాడు ఆయన ఆల్రెడీ. సో కంపల్సరీ మరి ఆ మీటింగ్లు కూడా మీరు వినండి, తప్పకుండా దేవుని దీవెనలు పొందుకోరండి. ప్రియమైన ధ్వని పిల్లలారా, మరి ఈ వారంలో ఇవే ప్రోగ్రామ్స్, వీటన్నిటి కోసం ప్రార్థన చేయండి. అలానే యూకేలో వెళ్ళిన బ్రదర్ చరణ్, సిస్టర్ మన షారోన్ రోజ్ వాళ్ళ ఒక కజిన్ బ్రదర్, ఆయన యూకేకి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన కూడా చేశాం. ఎందుకంటే ఒక సమస్య ఉండే ఆయనకు, కానీ దేవుడు ఆ సమస్యను అద్భుతంగా తీర్చి ఆయన అక్కడ నడిపించాడు. సో ఇప్పుడు ఆ బ్రదర్ అమెజాన్లో ఎగ్జామ్ రాశాడు. అమెజాన్ కంపెనీ ఇంటర్న్షిప్ కోసము ఎగ్జామ్ రాశాడు. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వలాగున మరియు అతనికి జాబ్ వచ్చేలాగున ప్రార్థించమని కోరాడు. తప్పకుండా మీ ప్రార్థనలో అతనికి జ్ఞాపకం చేసుకోనండి. అలానే ఇక్కడ గుడ్లపల్లిలోనే బ్రదర్ ప్రేమ్ దాస్ బ్రదర్, చాలా మంచి సోదరుడు, ఆ చర్చిలో వెన్నెముక లాంటి వాడు. ఆ బ్రదర్కి క్యాన్సర్ వచ్చిందని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ప్రస్తుతము పోయిన వారం నుండి మరి అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోయిన వారం నుండి అతనికి మరి కీమోథెరపీ జరుగుతున్నది. ప్రేయర్ చేయండి, దేవుడు అతనికి సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యము దేవుడు అతనికి ఇవ్వాలని మీరు అందరూ తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. ఉన్నాయి సిస్టర్స్, కొంచెం ఇది జరగమ్మా, ఇది జరగనమ్మా, సిస్టర్లో కూర్చుంటారు. చైర్స్ ఖాళీగా ఉండకుండా ఇటు జరగండి కొంచెం, ఎందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, రాత్రి మనం దేవుని ఒక వాక్యంలోనికి వెళ్దాం. పోయిన ద్వారా మనము దావీదు, ఉరియా మరియు బెత్షెబా కృపా వర్తమానం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దావీదు, ఉరియా మరియు బెత్షెబా ఆ సంఘటన నేను మాట్లాడుతూ, దేవుడి దగ్గర ఏది దాచబడదని, దేవుని దగ్గర ఏది దాగదని, ప్రతిదీ ఆయన ఎరుగున్నాడని మనకు తెలుసు. అందుకే మనము మన తప్పిదములు ఎప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి, మన పాపములను మనం ఎప్పుడు ఒప్పుకుంటూ ఉండాలి. ప్రియులారా, మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మన పైన కనికరం చూపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దాని మీద నేను మాట్లాడి ఉన్నాను. కృపా వర్తమానంలో నుండి నేను ఆ చిన్న సంఘటనను తీసుకొని మీ ముందు పెట్టిన నేను ఈ రాత్రి నేను ఇంకొక అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్పీక్ ఆన్ అబౌట్ డ్రీమ్స్ అండ్ విజన్స్. కలలు మరియు దర్శనాలు, కలలు మరియు దర్శనాలు, వీటి గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఆమేనంటారా? నా కలలు, దర్శనాలు, దాని గురించి నేను కొన్ని విషయాలు మీ దగ్గర మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ప్రవక్త బ్రెన్హం గారు చెప్పినట్టు దేవుడు పాత నిబంధనలు అయితే 3 విధములుగా మాట్లాడేవాడు. ఒకటి ప్రవక్తల ద్వారా, రెండవది కలలు లేదా దర్శనాల ద్వారా. అఫ్కోర్స్ దర్శనాలు ప్రవక్తకే వస్తుంది, కలల ద్వారా. మూడవది ఉరీము, తుమ్మీము ద్వారా. అవునంటారా? ఇందులో నేను ఇప్పుడు అంటే ఉరిము తిమ్మిము కూడా వస్తుంది. ఒకవేళ మనకు సమయం ఉంటే ఉరిము తిమ్మిము గురించి కూడా నేను కొద్దిగా వివరిస్తాను. చాలా మెసేజ్లలో బోధించిన నేను, అయినా మరొకసారి వివరిస్తాను సందర్భాన్ని బట్టి. సో చూద్దాం దేవుడి చిత్తం ఎట్లుంటుందో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుడి సమస్తమునకు వారసునిగా నియమించెను.
ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచములను నిర్మించెను లేదా తయారు చేసెను. ఎందుకంటే హీ మేడ్ ద వరల్డ్స్ అని ఉంది ఇక్కడ. తయారు చేయడం. వింటున్నారా? చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. చదవబడిన నీ వాక్యము ప్రభువా అభిషేకించబడి ఉన్నది. అది ఇది ఆల్రెడీ అభిషేకించబడిన వాక్యము. అంతేకాదు తెరవబడిన వాక్యం కూడా. ఆల్రెడీ నువ్వు 7వ దూత ద్వారా ఈ వాక్యాన్ని తెరిచావు ప్రభువా. ఎందుకంటే మాకు ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నువ్వు మాకు 7వ దూతను పంపావు. ఆ 7వ దూత ఎవరో కాదు కానీ మా ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. మరి ఆ 7వ దూత పలుకు దినములలో, ఆ స్వరపు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమగునని చెప్పానని బైబిల్ అంటుంది ప్రభువా. అందుకే ఇది తెరవబడిన వాక్యం. ఇప్పుడు ఇందులో ఏ మర్మము లేదు. దాన్ని మేము ఇప్పుడు అర్థం చేసుకున్నట్టుకు కావలసిన పరిశుద్ధాత్మను మాకు దయచేయి. ఎందుకంటే లేఖనాలను మేము ప్రభువా మా హృదయాలలో అవి తెరవబడాలి అంటే కేవలం నీ పరిశుద్ధాత్మనే చేయగలడా పని. అవును ప్రభువా. ఓన్లీ హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మనే మా అంతరంగ బోధకుడిగా ఉండి, ఆయనే మాకు ఉపదేశకుడిగా ఉండి, మా హృదయాలలో ఇవి అర్థమవునట్లుగా ఆయన లేఖనాలు మాకు తెరవాలి ప్రభువా. మరొకసారి రాత్రి త్వరమని ప్రార్థిస్తున్నా. మాకు కావలసిన వర్తమానం దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మరొకసారి మీ అందరికీ నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ప్రభు మీ అందరిని దీవించును గాక. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఎ వెరీ స్పెషల్ సబ్జెక్ట్. ఒక ప్రత్యేకమైన అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ఒకటి కలలు, రెండవది దర్శనాలు. కలలు, దర్శనాలు ఇవి ఏ విధంగా వస్తాయో నేను మాట్లాడగోరుతున్నాను. నెక్స్ట్ థింగ్, ప్రవక్త బ్రెన్హామ్ గారి జీవితంలో ఆయన కలలు అనుభవము పొందాడు. ఆయన దర్శనాలు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జీవితంలో కొన్ని వేల దర్శనాలు చూశాడు ఆయన. ఆ తర్వాత ఆయనకు దేవుడిచ్చిన ఒక గొప్ప కృప ఏంటిదంటే ఆయన అవతల గట్టు కూడా వెళ్ళగలిగాడు. ఆయన ఇవతల గట్టు నుండి అవతల గట్టుకి. వింటున్నారా? అనగా ఆ దీవించబడిన వారు, ఆస్వాదించబడిన వారు ఉన్న స్థలము. అదే పరిమాణములో భాషలో చెప్పాలంటే 6వ పరిమాణం. అది 6th డైమెన్షన్. ఈ 6వ పరిమాణములోనికి వెళ్ళి, అది కూడా ఆయన 6వ పరిమాణానికి వెళ్ళడానికి ఆయన క్షయ శరీరము నుండి అక్షయ శరీరంలోనికి వెళ్ళాడు. ఆయన మర్త శరీరంలో నుండి అమర్త శరీరంలోనికి వెళ్ళాడు. థియోఫనీలోనికి, మట్టి శరీరం నుండి థియోఫనీలోనికి, వాక్య దేహంలోనికి వెళ్ళాడు. అమనంటారా? ఆయన వాక్య దేహంలోనికి ప్రవేశించాక ఆయన డైమెన్షన్లో, ఆ పరిమాణంలో ఉన్న ఆ పరిశుద్ధులు, ఆ దీవించబడిన వాళ్ళందరినీ ఆయన చూడగలిగాడు. ఆయన అమనంటారా? చూడడం ఏంది? వాళ్ళతో మాట్లాడగలిగాడు. వాళ్ళు వచ్చి ఆయనను కౌగులించుకున్నారు. అమనంటారా? ఇలా చాలా విషయాలు అక్కడ జరిగినాయి. దాన్ని ఒకవేళ ఈ రాత్రి మనకంత సమయం ఉంటే తప్పకుండా దాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. లేకపోతే వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేద్దాం. అమనంటారా? బట్ ఐ డోంట్ వాంట్ టు బి వెరీ చాలా హరిబరిగా చెప్పదలుచుకోలేదు. కొన్ని విషయాలు మీకు అర్థం కావాలి. ఇట్ మస్ట్ అండ్ షుడ్. ఆమేన్. ఇప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన మెసేజ్లో నుండి ఫస్ట్ నేను కొన్ని వ్యాఖ్యానాలు చదవగోరుతున్నాను. మెసేజ్ పేరు ఏంటంటే, మేము ఆయన నక్షత్రము చూచి మరియు ఆయనను మేము ఆరాధన చేయుటకు వచ్చితిమి. మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించుటకు వచ్చితిమి. ఇది 1923 డిసెంబర్ 16న చెప్పాడు. ఇది 1923 డిసెంబర్ 16. గుర్తుపెట్టుకోండి. ముద్రలు తెరవబడిన తర్వాత, ఆఫ్టర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సీల్స్, ముద్రలు తెరబడిన తర్వాత, ప్రభు రాకడ జరిగిన తర్వాత, ముద్రలు తెరబడిన తర్వాత ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగంలో ఆయన కళల గురించి,
దర్శనాల గురించి చాలా చక్కని వివరణ ఇచ్చాడు. దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆయన మాటలలోనే మనం చూద్దాం. ఇప్పుడు 49వ పారాగ్రాఫ్లో ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడు యోసేపు కన్న కల గురించి నేను ఒక నిమిషం మాట్లాడాలని అనుకుంటున్నాను. యోసేపు కన్న కల. ఏ యోసేపు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన మొదటి రాకడలో మరియను ప్రదానం చేసుకొని ఉన్న యోసేపు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనకు బైబిల్లో 2 యోసేపులు ఉన్నారు కదా. మనకు పాత నిబంధనలో యోసేపు కూడా ఉన్నాడు. ఇట్రమ్మా సిస్టర్, ఇట్రా. మన పాత నిబంధన ఇక్కడండి. పాత నిబంధనలో ఉన్న యోసేపు కూడా మనకు ఉన్నాడా అండి? వినబడతలేదు నాకు. పాత నిబంధనలో ఉన్న యోసేపు ఉన్నాడా లేదా? మనకు ఉన్నాడు. ఆయన కూడా కలలు కన్నాడా? అయ్యో, ఆయన కూడా కలలు కన్నాడా? ఆయన కూడా. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు కనడం ఏంటి, కళ్ళకు అర్థాలు కూడా చెప్పాడు ఆయన. ఆమేన్. అక్కడ ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడు, భక్ష్యదాయకుడు, వాళ్ళిద్దరికి 2 వేరు కళలు వస్తే యోసేపు వాడికి అర్థాలు చెప్పాడా లేదా? చెప్పినట్టుగానే జరిగిందా లేదా? ఆ తర్వాత ఫరోకు వచ్చిన కళ, అది ఐగుప్తు దేశంలోని ఫరోకు వచ్చిన కళ కూడా ఆయన దాని అర్థం చెప్పాడా లేదా? చెప్పినట్టుగానే జరిగిందా లేదా? ఆమేన్. అయితే ఇక్కడ ప్రవక్త చెప్తున్న యోసేపు పాత నిబంధన యోసేపు కాదు. ఆయన తీసుకున్న అంశం దేని గురించి అంటే, ఆయన తీసుకున్నది కొత్త నిబంధనలో మొదటి రాకడలో జరిగిన అంశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఇక్కడ 49వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, ఇప్పుడు యోసేపు కన్న కల గురించి నేను ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. దానికోసం లేఖనాన్ని ఇక్కడ రాసి ఉంచుకున్నాను. దేవుడు అన్ని కాలాలలోనూ అన్ని యుగాలలోనూ తన ప్రజలతో మాట్లాడారు. మరి కలల ద్వారా తన్ను తాను వెల్లడి చేసుకున్నారు. ఎస్, అన్ని కాలాలలో అన్ని యుగాలలో దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. మరి కళల ద్వారా ఆయన తను తాను వెల్లడి చేసుకున్నాడు. ఆయన ఈ కళల గురించి ఈ ఒక్క పారాగ్రాఫ్ నేను మొదలు పెడితే, ఆది కాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ కళలు ఉన్నాయో, ఏ కాలాలలో కళలు ఉన్నాయో 10 ప్రసంగాలు చేసి నేను ఇప్పుడు. కానీ ఇప్పుడు నేను అలా బోధల్చుకోలేదు. మీకు ఫస్ట్ కళలంటే, దర్శనాలంటే అర్థం కావాలి ముందు. అంటే ఒక అంశాన్ని మాట్లాడాలని అనుకున్నప్పుడు ప్రవక్త చెప్పిన ఒక్క పారాగ్రాఫ్ చాలు. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు దాన్ని ముడివేసి చూపించవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఈయన ఒక మాట అన్నాడు, అన్ని యుగాలలో తన ప్రజలతో మాట్లాడాడు. అన్ని యుగాలంటే ఇప్పుడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అన్ని యుగాలలో, మన యుగంలో కూడా. ఎంతమంది తెలుసు, ప్రవక్త బ్రహ్నాం గారికి ఆ 7 దూతల ఒక దర్శనం రాకముందే 7 వ్యక్తులకు దేవుడు కలలిచ్చాడని ఎంతమందికి తెలుసు? అయ్యా, అంత మనకు సూచన ఇదేనా అనే వర్తమానంలో ప్రవక్త బ్రహ్నాం గారు ఆ 7 యొక్క పేర్లు చెప్పాడు, వాళ్ళ కళలు కూడా చెప్పాడు. వాళ్ళ కళలు ఎప్పటి నుండి వస్తున్నాయి తెలుసా? 2 సంవత్సరాల నుండి వస్తున్నాయి ఆ కళలు. ప్రవక్త వాళ్ళకు ఆ కళల అర్థాలు చెప్పలేదు, కానీ వాళ్ళ కళలు రాసుకొని మీకు తర్వాత చెప్తానన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు చెప్పాడో తెలుసా కళలకు అర్థాలు? ఎప్పుడైతే ఆయనకు దర్శనం వచ్చిందో, ఏయ్ మ్యాన్ అనే మ్యాన్, అప్పుడు ఆయన కళలకు అర్థం చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అక్కడ 6 వ్యక్తులకు కళలు వచ్చినాయి. అక్కడ అమనంటారా? విలియం బ్రెన్హామ్ గారికి దర్శనము వచ్చింది, కళ వచ్చింది. దర్శనము, కళ, అందుకే 7 కళలు అన్నా నేను. అక్కడ 7 కళలు. విలియం బ్రెన్హామ్ గారికి ఒక కళ కూడా వచ్చింది, అలానే ఒక దర్శనం కూడా వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయనకు దర్శనం వచ్చిందో, ఆ దర్శనంలో ఆయన ఎప్పుడైతే అది ఆ పేలుడు శబ్దం వినబడము, ఆయన 7 దూతలు, ఆ 7 దూతలు నిత్యత్వములో నుండి ఆయన దగ్గరికి క్షణములో రావడము, వేగముగా వాళ్ళు రావడము, అందులో 7వ వాడు విలియం బ్రెన్హామ్ గారిని వాళ్ళ మధ్యలోనికి కొనిపోవడము, వాళ్ళు పిరమిడ్ ఆకారంలో రావడము, అవన్నీ ఆయన చూశాడు అక్కడ ఆయన. అప్పుడు ఈ కళల యొక్క అర్థాలు ఆయనకు అర్థమైనాయి. 7వ దర్శనం ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, ఆ దర్శనం, ఆ దూతల యొక్క దర్శనం, ఆ దూతల యొక్క దర్శనం అదే ఈ ఇదే ఆ 7 దూతల యొక్క సమూహ దర్శనం ఎప్పుడైతే ప్రవక్త గారికి వచ్చిందో, అప్పుడు ఆయనకు కళలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. మరి ఆ కళలన్నీ కూడా ఆయన, అయ్యా అంత మనకు సూచన ఇదేనా అనే వర్తమానంలో కళలు చెప్పాడు, వాటి అర్థాలు కూడా చెప్పాడు. ప్రవక్తనే చెప్పాడు. అదేం మర్మయుక్తమైన పుస్తకం ఏం కాదు అది. ఆల్రెడీ కళలు చెప్పాడు, ఆ కళల యొక్క అర్థాలు కూడా చెప్పాడు. విచిత్రం ఏంటంటే వేరు వేరు సమయాలలో వివిధ సందర్భాలలో
ఆయన సంఘంలో ఉన్న వాళ్ళ విశ్వాసాలకు వచ్చిన ఈ కళలో జూనియర్ జాక్సన్తో సహా, ఆయన ఒక పాస్టర్ జూనియర్ జాక్సన్ గారు, ఆయనకు వచ్చిన కళ కూడా ఉంది అందులో. వీళ్ళందరి కళలు ఒకే దాన్ని సూచిస్తూ ఉన్నాయి. 7వదిగా ఆయనకు వచ్చిన దర్శనాన్ని, ఆ కళలు దేవుడు 2 సంవత్సరాల నుండి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. అక్కడ 2 సంవత్సరాల నుండి దేవుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. కరెక్ట్గా 1962లో డిసెంబర్ నెలలో 15వ తారీఖు అనుకుంటా, విలియం బ్రెన్హామ్ గారికి ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో, ఆ 7 దూతల యొక్క సమూహ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో, పిరమిడ్ ఆకారంలో వాళ్ళు వచ్చారని అవన్నీ ఆయన ఎప్పుడైతే దానిలో చెప్పాడో, ఆమెనంటారా, అప్పుడు ఆయనకు ఆ కళలు కూడా బయలుపరచబడ్డాయి. నేను చెప్పేది మీకు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు కళల గురించి వచ్చినప్పుడు, అంటే మన కాలంలో కూడా దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడా? 7 ముద్రల గురించి కళ్ళ ద్వారా మాట్లాడా ఆయన. ప్రవక్త బ్రెన్హామ్ గారి పరిచర్య 7 ముద్రలను తెరిచే పరిచర్య. అంటే గొర్రెపిల్ల ప్రవక్త బ్రెన్హామ్ గారిలో శరీరధారి అయి 7 ముద్రలను పగలగొట్టి తెరుస్తాడని మనకు అక్కడ పరిచర్య చూపిస్తా ఉన్నది. అక్కడ అర్థమైందని అన్నది. గొర్రెపిల్ల ఎవరి ద్వారా ఆ 7 ముద్రలను తెరిచాడంటే ప్రవక్త విలియం బ్రెన్హామ్ ద్వారా. తెరిచింది విలియం బ్రెన్హామ్ కాదు. నో, గొర్రెపిల్లయే తెరిచాడు. ఎందుకంటే మీరు ప్రకటన 6వ అధ్యాయంలో చూస్తే, ఫస్ట్ 5వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని గొర్రెపిల్ల తన చేతిలోకి తీసుకున్నాడు. 6వ అధ్యాయం చూస్తే 6వ అధ్యాయంలో 6 ముద్రలు, 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర గొర్రెపిల్లనే తెరిచాడు. అక్కడ గొర్రెపిల్లనే పగలగొట్టి తెరిచాడు ఆ ముద్రలను. కానీ అది ఎక్కడ ఎవరి ద్వారా జరిగిస్తున్నాడంటే 7వ దూత ద్వారా జరిగిస్తున్నాడు. 7వ దూతను వాడుకుంటా ఉన్నాడు ఆయన. విలియం బ్రెన్హామ్ని వాడుకుంటా ఉన్నాడు ఆయన. అమనంటారా? అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, 7వ దూత స్వరమే బలిష్ఠుడైన దూత స్వరము. బలిష్ఠుడైన దూత స్వరము 7వ దూత స్వరం ద్వారా వచ్చింది. 7వ దూత గొంతు ద్వారా వచ్చింది. బలిష్ఠుడైన వేరొక దూత స్వరము ప్రకటన 10:1 పరలోకమును దిగొచ్చిన బలిష్ఠుడైన వేరొక దూత ఆ పరలోకమును దిగొచ్చాడే, అదిగో ఆ స్వరము ఆయన బిగ్గరగా గర్జించినప్పుడు, ఆర్భాటించినప్పుడు, ఆర్భటం ఎలా వినబడిందట, 7 ఉరుములు వాడి శబ్దములు పలికినట్టుగా యోహాను విన్నాడు అక్కడ. అది ఏంటో కాదు, అది బలిష్ఠుడైన దూత ఒక స్వరమై ఉన్నది. ఇప్పుడు ఆ 7 ఉరుముల స్వరమే 7వ దూత స్వరమై ఉన్నది. 7వ దూత ద్వారా దేవుడిస్తా ఉన్నాడు అక్కడ. ఆమేన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు స్థానంలో మనం 7వ దూతను పెడతలేం. యేసుక్రీస్తు స్థానంలో మనం 7వ దూతను పెడతలేం. ఎలా అంటావా? పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ప్రవక్తల ద్వారా. అక్కడ ఎలా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు పూర్వకాలంలో? పితరుల ద్వారా. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ మన పితరులై ఉన్నారు. వాళ్ళు ఆది అపోస్తులో మన తండ్రులై ఉన్నారు. తండ్రులకు తండ్రులు పితరులు. పితరులని ఎవరు అంటామండి? తండ్రులకు తండ్రులను పితరులు అంటాం మనం. అందుకే పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ మనకు పితరులైతే ఆది అపోస్తులు మనకు తండ్రులై ఉన్నారు. ఆయన ఎలా మాట్లాడారట మన పితరులతో? ప్రవక్తల ద్వారా. నానా సమయములలో నానా విధములుగా అంటే ప్రవక్త దీన్ని వివరించాడు ఆల్రెడీ హెబ్రూ సిరీస్లో. ఆ నానా విధములు అంటే దేవుడు పాత నిబంధనలో మాట్లాడే పద్ధతి మూడు విధానంలో మాట్లాడతాడు. ఒకటి ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. రెండవది ప్రవక్త లేకపోతే కళల ద్వారా మాట్లాడతాడు. లేదా ప్రవక్తకే కళలు ఇస్తాడు, దర్శనాలు ఇస్తాడు. అమనంటారా? మూడవది ఉరిము తుమ్మిము ద్వారా మాట్లాడతాడు. ఉరుము తిమ్మిము అంటే అది ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే వస్త్రం ఏదైతే ఉంటుందో ఆ వస్త్రధారణలో ఛాతి భాగంలో ఉండే ఏఫోదుని ఉరిము తిమ్మిము అంటారు. ఏఫోద్ అంటే ఏంటిది? ఛాతి భాగంలో ఉన్న ఏఫోద్ అంటే ఏంటిది? ప్రధాన యాజకుని వస్త్రములో ప్రతి సంవత్సరం ఒకసారి ఆ వస్త్రాన్ని వేసుకొని ఆయన వెళ్ళాలి. రక్తము చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. తెరలు దాటుకొని వెళ్ళాలి.
ఆ సింహాసనం పైన 7 సార్లు దాన్ని ఆయన ఏం చేయాలంటే ప్రోక్షించాలి అక్కడ. అమనంటారా? అది వెళ్ళాలి అంటే ఆ వస్త్రం ధరించుకొని వెళ్ళాలి. మోషే ధర్మశాస్త్రములో ఆ వస్త్రం ఎలా తయారు చేయాలో కూడా అక్కడ రాయబడి ఉన్నది అక్కడ. అమనంటారా? అందులో ఛాతి భాగంలో ఉండే భాగమే ఏఫోద్ అయి ఉన్నది. ఏంటిది ఇది? దాన్ని ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అంటారు. బ్రెస్ట్ ప్లేట్ ఛాతి భాగంలో ఉన్న ఒక ప్లేట్ అన్నమాట. ఆ ప్లేట్కి 12 గోత్రాలు ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నారో ఆ గోత్రకర్తల యొక్క జన్మపు రాళ్ళు, బర్త్ స్టోన్స్, జన్మపు రాళ్ళు దీంట్లో పొదిగించబడి ఉంటాయి ఇవి. అందుకే మీకు ప్రకటన గ్రంథంలో ఆ 12 రాళ్ళు మీకు రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ఆ 12 రాళ్ళు అయి ఉన్నాడని. అమనంటారా? ఏఫోదులో పొదిగించబడిన ఆ 12 జన్మపు రాళ్ళు అదే ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న గోత్రకర్తల యొక్క జన్మపు రాళ్ళు అక్కడ పొదిగించబడి ఉన్నది. అక్కడ మాణిక్యము, గోమేదకము, వింటున్నారా? సులమాని రాయి, పచ్చ, ఇలా చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ మొత్తం 7 ఉంటాయి అక్కడ. 12 ఉంటాయి అక్కడ. 12 రాళ్ళు. అమనంటారా? ఈ 12 రాళ్ళు దాంట్లో పొదిగించబడి ఉంటాయి. అది ఎప్పుడు చూసినా అక్కడ పరిశుద్ధ స్థలంలో ఒక పిల్లర్కి, మందిరంలోని ఒక పిల్లర్కి ఒక స్తంభం మనకు వేలాడదీసుంటుంది ఆ ఏఫోదు. వింటున్నారా? ఎవరికైనా ఏదైనా కల వచ్చినా, దర్శనం వచ్చినా, లేకపోతే నాకు యెహోవాకు నా దగ్గరకు వచ్చింది ఇదిగో అని ఎవరైనా చెప్పినా, నేను ప్రవక్తను, దేవుడు నాకు యెహోవాకి ఇచ్చాడు అని చెప్పినా, వాళ్ళు ఎవరైనా సరే ఆ ఏఫోదు దగ్గరికి, అదే మనం ఇక్కడ చూస్తున్న ఉరీము తుమ్మిము దగ్గరికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏది దేవుడు బయలుపరచాడో దాని ముందు చెప్పాలి. వాళ్ళు చెప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది నిజంగా దేవుడు మాట్లాడినదైతే ఒక అదృశ్యమైన వెలుగు వచ్చి, వింటున్నారా అందరూ? ఒక అదృశ్యమైన వెలుగు, ఒక ఇన్విజిబుల్ లైట్, ఒక అదృశ్యమైన వెలుగు వచ్చి ఏం చేస్తుందంటే ఆ యొక్క ఏఫోదు పైన పడుతుంది, ఆ 12 రాళ్ళ పైన పడుతుంది. అప్పుడు ఆ 12 రాళ్ళు ప్రతిబింబించినప్పుడు, ఆ వెలుగును ప్రతిబింబించినప్పుడు అక్కడ విబ్జియార్ 7 రంగులతో కూడిన వర్షపు ధనుసు అక్కడ ఏర్పడుతుంది. అక్కడ మేఘ ధనుసు అక్కడ ఏర్పడుతుంది. అక్కడ అన్నది అర్థమైందా మీకు? అదంతా మళ్ళీ సూపర్ న్యాచురల్ గా జరుగుతుంది. అది సహజాతీతంగా జరుగుతుంది. అది ఎవరో వెలుగును తీసుకొచ్చి అయ్యారు అక్కడ. అది దేవుడే ఆ వెలుగును పంపిస్తాడు. దేవుడే అక్కడ ఆ 12 రాళ్లపైన ఆ వెలుగును పంపించినప్పుడు ఆ వెలుగు ద్వారా అదేమవుతుంది అంటే అవి ప్రతిబింబిస్తాయి, రిఫ్లెక్షన్ చేస్తాయి ఆ వెలుగుని. ఆ 12 రాళ్ళు అలా ఏఫోదులో ఉన్న 12 రాళ్ళు రిఫ్లెక్షన్ చేసినప్పుడు అక్కడ 7 విబ్జియార్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, మొత్తం 7 రంగులు, వర్షపు ధనుసులోని 7 రంగులు అక్కడ వర్షపు ధనుసుగా ఏర్పడుతుంది. అక్కడ అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నది దేవుడు మాట్లాడాడని అర్థము. దేవుడు మాట్లాడాడని అర్థము. గాడ్ స్పోక్ విత్ దట్ పర్సన్. ఒకవేళ అలాంటిది ఏది రాలేదనుకో, అప్పుడు ఆ వ్యక్తి తను సొంతగా దాన్ని చెప్తున్నాడని అర్థమై అలాంటి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనకు కొత్త నిబంధనలో కళలు కనబడుతున్నాయి, దర్శనాలు కూడా కనబడుతున్నాయి. కళలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. బాగా వినండి. కానీ మరి ఉరిము తిమ్మిం ఎక్కడుంది? ఉన్నది. ప్రవక్త అంటాడు ఉరిము తిమ్మిం ఏదో కాదు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆది అపోస్తులు, ఆ 12 రాళ్ళు, ఆది అపోస్తులు, ఆ 12 రాళ్ళు చెప్తున్న వాక్యమే ఉరిము తిమ్మిమై ఉన్నది. మరి ఇప్పుడు అది ఎలా పనిచేస్తుంది? నువ్వు చెప్పే దర్శనమైనా, నువ్వు చెప్పే కళ అయినా, నువ్వు చెప్పే ప్రవచనమైనా అది ఖచ్చితంగా ఆది అపోస్తల బోధతో సరిపోవాలి. ఆది అపోస్తల బోధలో అది రిఫ్లెక్షన్ తీసుకురావాలి, అది ప్రతిబింబాన్ని తీసుకురావాలి. అది ఒకవేళ అది ఆది అపోస్తల బోధతో కలవకపోతే అది దేవుడు మాట్లాడినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ సిస్టర్కి దేవుడు కళిచ్చాడు. ఆ కళలో ఏమన్నాడంటే నువ్వు రేపటి నుండి నా కోసం సేవ చేయన్నాడు.
అంటే నువ్వు లేచి ఇక రేపటి నుండి వాక్యం బోధించాలా, నువ్వు సంఘానికి నువ్వు వాక్యాన్ని బోధించాలి, నేను నిన్ను అభిషేకిస్తాను అని అన్నాడు అనుకో, ఆ కళ వినడానికి చాలా బాగుంది, చాలా చక్కగా అనిపిస్తూ ఉన్నది, చాలా మధురంగా అనిపిస్తూ ఉన్నది. కానీ మనం ఏఫోదు దగ్గరికి తీసుకొస్తే, ఆది అపోస్తల బోధ దగ్గరికి తీసుకొస్తే, ఓయ్ వింటున్నారా, ఆ 12 మంది ఆది అపోస్తల బోధ దగ్గర తీసుకొస్తే, అదిగో అక్కడ ఉరిము తిమ్ము కొత్త నిబంధనలో ఆది అపోస్తల బోధ వాక్యం దగ్గర తీసుకొస్తే ఆ కళ తప్పని మనకు అర్థమైపోతా ఉన్నది. ఆర్ యు క్యాచింగ్? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకొచ్చే ఏ కళ అయినా, నీకొచ్చే ఏ దర్శనమైనా, నీకొచ్చే ఏ ప్రత్యక్షత అయినా, ఏ బయలుపాటైనా, ఏ ప్రత్యక్షత అయినా, లేకపోతే నీకొచ్చే ఏ వర్తమానమైనా, అది ఖచ్చితంగా ఆది అపోస్తల బోధతో కలవాల్సిందే. అది ఆది అపోస్తల బోధతో కలవకపోతే అది తప్పుడు బోధ అని అర్థం. తప్పుడు బోధ, దాన్ని తీసేయాలి, వెంటనే వదిలిపెట్టేయాలి దాన్ని. అది తప్పుడు బోధ. ఆ కళ ఆ సిస్టర్ ఏం చేయాలంటే వెంటనే మోకరించి, ప్రభువా ఈ కళ నాకు తప్పుగా వచ్చింది, అపవాది నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది తీసే ప్రభువా నాలో నుండి, ఇలాంటి కళలు నాలో నుండి తీసే ప్రభువా అని వెంటనే ఆ సిస్టర్ ప్రార్థన చేయాలా. నేను అన్నది అర్థమవుతుందా? సిస్టరే కాదు, బ్రదర్ కూడా. ఏదైనా వాక్య విరోధమైనది నీకు వస్తే, కళల ద్వారా వచ్చినా లేకపోతే ప్రవచనాల ద్వారా వచ్చినా, ఎందుకంటే ప్రవచనాలు చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారుగా ఇప్పుడు, సోదగానులాగా సోద చెప్పినట్టు, కరెక్టేనా కాదా? సోద చెప్పినట్టు సోదగానులాగా ఈరోజు చాలామంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు. చాలామందికి కొత్త కొత్త ప్రత్యక్షతలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త వింత వింత ప్రత్యక్షతలు. అవి పాస్టర్తో పంచుకోరు, అవి ఆది అపోస్తల బోధతో చూసుకోరు, అది ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన బోధతో చూసుకోరు. వింత వింత ప్రత్యక్షతలు వచ్చేసి వింత వింత పనులు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎవరంటే ఏమంటారో తెలుసా? దేవుడు నాకు బయలుపరిచిండయా. ఏంది ఇది? పాత నిబంధనలో ఉంటే నిన్ను రాళ్లతో కొడి చంపటోళ్ళు, అయినా ఏం బాధ లేదు. ప్రవక్త అన్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రకటన 19లో వీళ్ళకు 5 మనుగులు కలిగిన రాళ్లతో కొట్టి దేవుడు వీళ్ళని చంపబోతున్నాడు. శిక్ష మారలా. పాత నిబంధనలో ఏ శిక్ష ఉన్నదో కొత్త నిబంధనలో కూడా దేవుడు అదే శిక్షను వేస్తాడు వీళ్ళకు. ఈ వింత వింత ప్రత్యక్షతలు బోధించేటోళ్ళకు, వింత వింత ప్రత్యక్షతలు విశ్వాసాలకు వచ్చినప్పుడు బ్రదర్ ఏమన్నాడు? నీకు ఏ ప్రత్యక్షత వచ్చినా అది ముందు నీ పాస్టర్ని కన్సల్ట్ అయ్యి సంప్రదించి పాస్టర్తో మాట్లాడమన్నాడు. అన్నాడా? పాస్టర్ అప్పుడు ఏం చేస్తాడు? ప్రాఫిట్ మెసేజ్లో నుండి, బైబిల్ వర్తమానంలో నుండి ఆ వచ్చిన ప్రత్యక్షత కరెక్టా కాదని చూసి దాన్ని వివరిస్తాడు. ఒకవేళ కరెక్ట్ అయితే వెరీ గుడ్ బ్రదర్, నీకు వచ్చిన ప్రత్యక్షత కరెక్ట్, నువ్వు ముందు కొనసాగు అని చెప్తాడు. ఒకవేళ తప్పైతే బ్రదర్ అది తప్పు, నువ్వు అలాంటి ప్రత్యక్షతలోకి వెళ్ళొద్దు, అది వింత ప్రత్యక్షత, అపవాది నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది అపవాది ఆత్మ ద్వారా బయలుపరచబడింది, వెంటనే మోకరించి ప్రార్థన చేయి, నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను, ఆ ఆత్మ నన్ను విడిచిపెట్టాలి ప్రభువా, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రత్యక్షతలు ఇస్తున్న ఆత్మ నన్ను వదిలిపెట్టాలి ప్రభువా అని ప్రార్థన చేయమని చెప్పాడు ప్రవక్త. అది విధానం. కానీ ఈరోజు ఎట్లయిపోయారో తెలుసా? దేవుడు నాకు బయలుపరిచాడు బ్రదర్, ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని. ఏం చేసిండట? దేవుడు బయలుపరిచినట్టు ఈ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని. సరే, నీ బయలుపాటు ఎంతవరకు కరెక్ట్? అది లేఖనానుసారంగా, వాక్యానుసారంగా ఎంతవరకు కరెక్ట్? అది వింటున్నారా? ఎందుకంటే ఒక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది లేఖనానుసారంగా ఉండాలి. అది ఇప్పుడు ఆ పాస్టర్ ఉన్నాడు, అతను రాంగ్ సిద్ధాంతం బోధిస్తున్నాడు. తప్పుడు సిద్ధాంతం బోధిస్తున్నప్పుడు నీకు దేవుని ఆత్మ బయలుపరిచిందంటే అది కరెక్ట్, అది పరిశుద్ధ ఆత్మ నీకు నడిపిస్తున్నాడు ఆయన. అందుకే ఆ తప్పుడు సిద్ధాంతం బోధించే పాస్టర్ని, ఆ సంఘాన్ని, ఆ సావాసాన్ని విడిచిపెట్టి సరైన సిద్ధాంతం బోధించే, సంపూర్ణ వాక్యం బోధించే, ప్రవక్త వర్తమానాన్ని ఉన్నగా బోధించే సంఘానికి దేవుడు నడిపిస్తాడు ఆయన. అన్నది మీకు ఏమైనా అర్థమైందా? అది సరైన ఆత్మ. ఎందుకంటే బ్రతబానం ఏమన్నాడు? పాస్టర్ ఆత్మీయంగా భర్త, సంఘానికి ఆత్మీయంగా భర్త పాస్టర్. వింటున్నారా? పాస్టర్ని వదిలిపెట్టాలంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అతను ఆత్మీయంగా రాంగ్ డాక్ట్రిన్కి వెళ్ళిపోయి ఉండాలి.
తప్పుడు సిద్ధాంతంలోకైనా వెళ్ళిపోయి ఉండాలి, లేదా వ్యభిచారంలో ఆయన దొరకబడి ఉండాలి. ఎందుకంటే వ్యభిచారం అనేది తీవ్రమైన పాపం, అది తీవ్రమైన పాపం. అది వ్యభిచారంలో అయినా దొరికి ఉండాలి, మరియు అతను తప్పుడు సిద్ధాంతంలో అయినా వెళ్ళి ఉండాలి. వింటున్నారా? ఇక మూడవది ఏంటిది అంటే, అతను భౌతికంగా చనిపోతే అతని స్థానంలో సరైన వ్యక్తి కనుక లేడనుకో, అప్పుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టవచ్చు. అక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ అక్కడ సరైన వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ సరైన వ్యక్తి నా సంఘానికి ఇచ్చాడనుకో, మళ్ళీ పాస్టర్ చనిపోయాడు కదా అని ఒక అపోహతో మళ్ళీ బయటికి వెళ్ళిపోకూడదు మనం. మీకు అర్థమైందని చెప్పింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అది భర్తను వదిలిపెట్టడం అంటే అది. నేను వదిలిపెట్టేస్తున్నా, వచ్చే వారంలో నేను చర్చికి రాను, పాస్టర్కి చెప్పను పో అని చెప్పి వెళ్ళిపోయి ఇంకో సంఘాన్ని మొదలుపెట్టడమో, ఇంకో సంఘంలో చేరిపోవడమో చేసి ఇలా వాళ్ళు అలానే ముందున్న ఈ పాస్టర్ గురించి చెడు ప్రచారం చేస్తున్నారంటే ఏంటో తెలుసా? వ్యభిచారులని బైబిల్ చెప్తా ఉన్నది. వీళ్ళు ఆత్మీయ వ్యభిచారులు. అందుకే నేను ఎప్పుడు ఒక విశ్వాసి కొత్తగా నా దగ్గరకు వస్తే ఏదైనా చర్చ్ నుండి, ఫస్ట్ క్వశ్చన్ నేనేమడుగుతానంటే, వాట్ ఈస్ ద రీజన్ యు కేమ్ ఫర్ దిస్ చర్చ్? నన్ను పాస్టర్గా ఎన్నుకోవడానికి, నువ్వు ఈ సంఘానికి రావడానికి రీజన్ ఏంటిది? అక్కడ ఏం జరిగింది అప్పుడు ఆ విశ్వాసి సరైన కారణం చెప్పాడు అనుకో, లేఖనానుసారంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ప్రవక్త చెప్పింది, ఓకే నేను స్వీకరిస్తా. లేదు పాస్టర్ గారు నేను అప్పించిన కానీ ఆయన అప్పిస్తలేడు మళ్ళీ తిరిగి, లేదు పాస్టర్ గారు నాకు ఆయనకు కొంచెం పడతలేదు పాస్టర్ గారు, నో 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 ఇవి సరైన రీజన్స్ కాదు. నాకు ఆయనకు పడతలేదు, నాకు అప్పించిన కానీ పాస్టర్ గారు తిరిగి ఇస్తలేడు, నాకు ఇది చేస్తలేడు అది చేస్తలేడు. నో 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 నువ్వు చూడాల్సింది అవి కావవి. అవి నువ్వు మళ్ళీ సమాధాన పడవచ్చు, మళ్ళీ వాటితో సరి చేసుకోవచ్చు. అర్థమవుతుందని అన్నది? నువ్వు రావాల్సింది బయటికి ఎందుకు అంటే, వర్తమానం, వాక్యం 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 కోసం రావాలి. మనము ఈ వర్తమానంలో రాకముందు సంఘశాఖలో ఉన్నాం. ఎందుకు వచ్చినాం బయటికి? సంఘశాఖలో నుండి, సంస్థలలో నుండి మనం ఎందుకు బయటకు వచ్చినాం? మనము వాక్యం కోసమే కదా, వర్తమానం కోసమే కదా, అవునా కాదా అండి? వాక్యం కోసం, వర్తమానం కోసమే కదా సంస్థలను వదిలిపెట్టి బయటకు వచ్చినాము. అలానే ఒక ఎంటెంఎస్ఎస్ చర్చ్లో నుండి ఇంకో ఎంటెంఎస్ఎస్ చర్చ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ రీజన్ ఏముండాలంటే, కారణం ఏముండాలంటే, అక్కడ లేఖనానుసారంగా ప్రవక్త చెప్పినట్టు అది తప్పుడు సిద్ధాంతము బోధించేవాడో, లేదా సంపూర్ణమైన వాక్యం బోధించకుండా ఉన్నవాడో, లేకపోతే పాస్టర్ వ్యభిచారంలో ఉన్నవాడో, లేకపోతే ఇంకా తదితరమైనవి కార్యాలు ఏవైతే ప్రవక్త చెప్పాడో అవి కనబడితే నువ్వు బడికి రావచ్చు. చెప్పడు. అర్థమైందని అన్నది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది పాస్టర్లుగా దేవుడు పిలువక ముందే పాస్టర్లు అయిపోయి పాస్టర్లుగా అభిషేకించబడి సేవ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నామనుకో, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అలాంటి వాళ్ళ దగ్గర ఉండొద్దు కూడా. అలాంటి వాళ్ళ దగ్గర నుండి మనం బయటకు వచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నడూ సంపూర్ణమైన వాక్యాన్ని వాళ్ళు బోధించరు. వారు గొర్రెను గూర్చిన బాగోగులు చూడరు. వాళ్ళు గొర్రెకు అందించాల్సిన ఆహారం వాళ్ళు అందించరు. వాళ్ళు మీ ఇంట్ల పైన పడి తింటారే తప్ప మీకు మాత్రం తిండి పెట్టరు. రోయ్, మీ ఇంట్ల పైన పడి మీ ఇంట్లో భోజనాలు రోజులు తరబడి ఉండి తింటారే తప్ప మీకు మాత్రం ఆత్మీయ ఆహారం మాత్రము కొంచెం కూడా పెట్టారు. సరే, ఒక సేవకుడు వచ్చి 2 రోజులు 3 రోజులు మన ఇంట్లో ఉన్నాడంటే అది లేఖనం, అది కూడా ఉంది. ఎక్కడుంది? సారెపాతు విధవరాలు గుర్తుందా మీకు? సారెపాతు స్త్రీ, సారీ, అక్కడ తిన్నాడా లేదా? అక్కడ వినబడతలేదు నాకు. సారెపాతు విధవరాలు ఇంట్లో తిన్నాడా లేదా? ఏలియా వెళ్ళి, అలానే షునేమిరాలు ఎలీషా వెళ్ళి తిన్నాడా లేదా? అక్కడ వాళ్ళ ఇంట్లో బస చేశాడా లేదా? లేఖనం అది. దాన్ని నేను కాదంటలేను, నేను దాన్ని తప్పంటలేను. విశ్వాస ఇంటికి వెళ్ళి తినొచ్చు, విశ్వాసకి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, కానీ కావలసిన ఆహారం వాళ్ళకి పెట్టాలా లేదా? అమ్మా వస్తున్నాను బ్రదర్ 2 రోజులు మీ ఇంట్లోనే, మరి ఏం వండుతావు నీ ఇష్టం. అప్పుడు మీరేమనాలో తెలుసా? పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు నీకు అన్ని స్పెషల్ చేస్తా, మరి మీరు మాకేం పెడతారో? రోజంతా మాతోనే ఉంటారు కదా,
ఏ వర్తమానాలు, ఏ ప్రత్యక్షతలు, ఏ విషయాలు మాకు బయలుపరుస్తారో అది కూడా జరగాల. ఇప్పుడు చూడండి, ఏలియా వెళ్ళాడు, ఏలియాను ఆమె పోషించింది. సారపాతు విధవరాలు 2-3 రొట్టెలతో. కానీ ఆయన మొత్తం 3 సంవత్సరాలు క్షామకాలం అయిపోయేదాకా ఆమెను పోషించాడా లేదా? అక్కడ ఏలియా వాక్యము ఆమె ఇంట్లో పోషించబడిందా లేదా? అలా ఉండాలన్నమాట. దట్ ఈస్ ద మినిస్ట్రీ. బ్రదర్ బెనామ్ సిస్టర్ రెడ్డి ఇంటికి వెళ్ళేవాడు, ఆమెతో కలిసి భోజనం చేసేవాడు. వాళ్ళ ఇంట్లో ఆమె కట్టుక పేదరాలు, కానీ ఆయన వెళ్ళేటప్పుడు ఆమెను అడిగేవాడు, నేను వేటకు వెళ్తున్నాను, నువ్వేం తినాలనుకుంటున్నావు, తీసుకురమ్మంటావని అడిగితే ఆమె అన్నది అనుకో, ఎస్ నాకు పలాంది కావాలంటే ప్రవక్త వేటాడి దాన్ని అక్కడ శుభ్రపరిచి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చేవాడు. ఆమెతో కలిసి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోజనం చేసేవాడు. ఆయన ఓయ్, నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆమెతో కలిసి భోజనం చేసేవాడు సిస్టర్ రెడ్డి ఇంట్లో. తెలుసా మీకు ఆ విషయం? దట్ ఈస్ నాట్ రాంగ్ థింగ్. అదేం తప్పు కాదు అది. ఆమెనంటారా? ఆ విధవరాల ఇంట్లో ఆమె భోజనం చేసేవాడు. ఆయన వేటకి వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైనది ఏమైనా అడుగు అన్నప్పుడు ఆమె అడిగేది, పలానాది నాకు కావాలంటే ఈయన వేటాడి దాన్ని తీసుకొచ్చేవాడు. ఈయన దట్స్ నాట్. చాలామందికి లైఫ్ స్టోరీ తెలియదు ప్రవక్త గారిది. సో అందుకే కొంతమంది అపార్థం చేసుకుంటుంటారు. చూడండి, సేవకుడు విశ్వాస ఇంటికి వెళ్ళి భోంచడం తప్పు కాదు. విశ్వాసి అతన్ని గౌరవించి అతనికి మంచి మంచి భోజనాలు పెట్టడం తప్పు కాదు. కానీ అదే సేవకుడు విశ్వాస ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు విశ్వాసకి ఏం పెడుతున్నాడు, అది ముఖ్యమై ఉన్నది. నేను అన్నది మీకు అర్థమైందా? ఆమేన్. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ఉరీము తుమ్మీము ఏంటో కాదు, ఇప్పుడున్న వాక్యం, ఈ గడియ వాక్యం. ఈ ఉరీము తుమ్మీము ఏంటో కాదు, ఆది అపోస్తల బోధ. అర్థమైందని చెప్పింది అదే ఉరీము తుమ్మీము. హల్లెలూయా. కలలు, దర్శనాలు ప్రవక్తల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తలకు దర్శనాలు వస్తుంటాయి. అలానే కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, అలాగనే ఉరీము తుమ్మీము ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏ కలైనా, ఏ దర్శనమైనా, ఏ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడనే ప్రవక్త వాక్యమైనా అది ఖచ్చితంగా ముందున్న వాక్యముతో కలవాలి. అర్థమైందా అని అన్నది? ఆమేన్. హల్లెలూయా. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు యోసేపు కన్న కళ 49వ పారాగ్రాఫ్. ఇప్పుడు యోసేపు కన్న కళ గురించి నేను 1 నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. దానికోసం లేఖనాన్ని ఇక్కడ రాసి ఉంచుకున్నాను. దేవుడు అన్ని కాలాలలోనూ, అన్ని యుగాలలోనూ తన ప్రజలతో మాట్లాడారు. మన కళల ద్వారా తన్ను తాను వెల్లడి చేసుకున్నారు. 50వ పారాగ్రాఫ్. అయితే కళలన్నీ దైవిక నిశ్చయతను ఇవ్వవు. ప్రతి కళను నమ్మడానికి వీల్లేదు. కళలన్నీ దైవిక నిశ్చయతను ఇవ్వవు. ప్రతి కళ దేవుని నుండి వచ్చినది కాదు. బాగా వినండి, ప్రతి కళ దేవుని నుండి వచ్చినది కాదు. చాలా మందికి రకరకాల కళలు వస్తుంటాయి. నా మీద చాలామంది కళలు వచ్చినాయి. నాకు బాగా గుర్తు, నేను ప్రారంభంలో ప్రభును నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో హిందువులు కదా, ఎక్కడ ప్రార్థన చేయడానికి వీలుండేది కాదు. ఎక్కడ చూసినా, ఏ గదిలో చూసినా ఫోటోలే, ఏ గదిలో చూసినా విగ్రహాలే. ఇక మా అమ్మ వాళ్ళు హిందువులు కాబట్టి అసలే ప్రార్థన నేను చేస్తానంటే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియదు నాకు ఆ సమయంలో. అప్పుడు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. వాళ్ళు క్రైస్తవులు, వాడు చిన్నప్పటి నుండి నా క్లాస్మేట్, వాడి ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసేవాడిని, ఎందుకంటే నాకు అవకాశం లేదు కాబట్టి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్కకు ఒక కళ వచ్చిందట. ఆ కళలో నేను ఎత్తబడకుండా విడవబడ్డానని, ఆమె మాత్రం ఎత్తబడ్డదని, నేను మాత్రం విడవబడ్డానని. అప్పుడు మనకు కొంచెం కళల పిచ్చి ఎక్కువ ఉండే మనకి ఎక్కడిది ఇంకా ప్రవక్త వర్తమానం సంపూర్ణతలో తెలియదు, అప్పుడు పరిపూర్ణతలో తెలియదు మాకు. సరే, ఆ కళ రావుడితోటి ఎంత కొమ్మిలిపోయినా తెలుసా, నేను ఎంత బాధపడ్డాను తెలుసా. ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టిన, అయ్యా నేను ఎత్తబడాలయ్యా, నేను నమ్మిందే దీనికోసం అయ్యా.
కొన్ని కళలు మనల్ని ఏం చేస్తుంటాయి అంటే, కొంతమందికి వచ్చే కళలు మన పైన రుద్దుతూ ఉంటారు వాళ్ళు. కొంతమందికి కళలు అర్థమవుతుందా, వాళ్ళకు వచ్చినాక, బ్రదర్ నాకు కళ వచ్చింది బ్రదర్, నీకు రెండవ వివాహం జరగబోతుంది. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ చేస్తలేదు ఇది, నేను అనుభవాలు చూసిన, నేను అక్కడ అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నిజం నేను చెప్పేది. ఒక సిస్టర్, నా పెళ్లి కాకముందు ఒక సిస్టర్, నేనే బాప్తిజం ఇచ్చిన అమ్మాయి, మా చర్చ్ బిలీవరే అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి నాకు ఒక కళ వచ్చిందని అన్నది. ఏంటి చెప్పమ్మా అన్న. నేను అంటే వ్యక్తిగతంగా చెప్పాలి అన్నది, పర్సనల్గా. ఓకే పర్వాలేదు అని చెప్పి సైడ్కి తీసుకుపోయి నేను మాట్లాడిన. ఏంటి సిస్టర్ చెప్పి, నేనే బాప్తిజం ఇచ్చిన, నేనే వర్తమానం చెప్పిన. అయితే ఆ అమ్మాయి అన్నది, పాస్టర్ గారు నాకు కళ వచ్చింది, ఆ కళలో మన ఇద్దరికి పెళ్ళైనట్టు వచ్చింది అని చెప్పింది. అంటే ఆమె ఇండైరెక్ట్గా చెప్తా ఉంది, అది డైరెక్ట్గా అంతలేదు కానీ ఇండైరెక్ట్గా. ఆ మాట నాకు అర్థమైపోయింది, పట్టుకున్నా నేను స్పిరిట్ని అక్కడ. అప్పుడు నేను అన్నాను, సిస్టర్ నీ డ్రీమ్, నీ కళ మంచిదే కావచ్చు, అది ఒకవేళ దేవుని సంబంధమైనది అయితే దేవుడు నాకు కూడా చూపించాలి నిన్ను పెళ్లి చేసుకోవాలని. దేవుడు నాకు కూడా చూపిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. కానీ దేవుడు నీకు మాత్రమే చూపించాడంటే, నీ కళపైన ఆధారపడి నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, రేపు నిజంగా నా జీవితం కళ అయిపోతుంది. కాబట్టి సిస్టర్ నువ్వేమనుకోకు, నేను ఒక ఆత్మ సంబంధమైన సోదరుడిగా, పాస్టర్గా చెప్తున్నాను నీకు. నా మాట విను, ప్రార్థన చేయి, దేవుని చిత్తం ఏది ఉందో అది జరుగుతుంది. ఏమో ఆ కళ దయ్యం నిన్ను మోసపరచడానికి ఇవ్వచ్చు, ఆ కళ దేవుని దగ్గర నుండి కాకపోవచ్చు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా సిస్టర్, నువ్వు అలాంటి ఆలోచన మాత్రం పెట్టుకోకు. నాకు కళ వచ్చేసింది కాబట్టి ఈయనే నా భర్త, ఈయనే నా భర్త, ఈయనే నా మొగడని మాట్లాడుకోకు. అలాంటి ఎప్పుడు ఆలోచన పెట్టుకోకు. నేను నీకు మాటిస్తలేను నేను పెళ్లి చేసుకుంటానని. దేవుడు నాకు చూపించిననుకో, నా పెళ్లి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు చూపిస్తాడు. ఆ విశ్వాసం నాకు ఉన్నది. చూపిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. కానీ నువ్వు మాత్రం ఊహించుకోకుండా నన్ను భర్తగా, మళ్ళీ అది కూడా చెప్తానా. అందుకే ప్రతిభానం ఏమంటాడంటే ఇంకో మెసేజ్లో, ఒక కళ వచ్చినప్పుడు అది కరెక్టా కాదా అని దేవుణ్ణి అడగాలంటే నువ్వు న్యూట్రల్గా ఉండి అడగాలి. న్యూట్రల్ అంటే తెలుసుగా మీ అందరికీ, అంటే అటుపక్షమని ఉండొద్దు, ఇటుపక్షమని ఉండొద్దు. ఇప్పుడు వచ్చిన కళ పక్షమని ఉండొద్దు, వచ్చిన కళకు వ్యతిరేకంగా ఉండొద్దు. వచ్చిన కళ పక్షమున ఉండకూడదు, వచ్చిన కళకు వ్యతిరేకంగా కూడా ఉండకూడదు. అర్థమైందా? న్యూట్రల్గా ఉండి నువ్వు అడగాలి, ప్రభువా ఈ కళ వచ్చింది, ఇది నిజమా అబద్ధమా, నీ చిత్తమే దాన్ని జరిగించు ప్రభువా, నువ్వు దాన్ని నాకు బయలుపరచు ప్రభువా అని అడగాల నువ్వు దేవుణ్ణి. అర్థమైందానని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంగతి నా భార్యకు తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు లైవ్ కూడా చూస్తలేదులే, ఆమెకు తెలియదు ఇంతవరకు ఈ విషయం. అంటే చెప్తున్నానండి, చాలామంది. ఒకసారి ఒక సిస్టర్ వచ్చింది, వాళ్ళు హిందువుల నుండి మారారు, మార్వడీస్ నుండి మారారు. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతూ వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ క్రిస్టియన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్లో కాలేజీలో ఆమె మారింది. ఆమె మారి నమ్మినందుకు వాళ్ళ నాన్న తీవ్రంగా కొడుతున్నాడు, భయంకరంగా హింసిస్తున్నాడు. నువ్వు క్రైస్తవురాలుగా మారినావు, నువ్వెందుకు క్రైస్తవురాలుగా మారినావు, మనం హిందువులం, మనం మార్వడీలం, మనం అట్లట్లా చేస్తామని బాగా కొడుతున్నాడు. పాప ఆ అమ్మాయి ఆ బాధలన్నీ అనుభవిస్తూ ఉన్నది. ఒక రోజున వాడి ఫ్రెండ్ మా దగ్గరకు వచ్చింది, అంటే ఆ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఈ అమ్మాయికి బాప్తిజమం ఇవ్వండి పాస్టర్ గారు అని అడిగారు. అప్పుడు నేనేం చేశానంటే, ఆ అమ్మాయికి నేను అడిగాను, నువ్వు నిజంగా ప్రభువుని నమ్ముకుంటున్నావు అంటే నమ్ముకుంటున్నాను, నిజంగా నీకు పాపక్షమాపణ యేసుక్రీస్తు నామములోనే ఉన్నదని నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని విషయాలు ఆమెకు చెప్పిన వాక్యంలా అందరికీ నేను బాప్తిజం చెప్పినట్టుగా బాప్తిజమం అప్పుడు ఇస్తా కదా, అలా నేను చెప్పాను. చెప్పిన తర్వాత అమ్మాయి ఒప్పుకున్నతోటే నేను వెళ్ళి బాప్తిజమం ఇచ్చాను. బాప్తిజమం ఇచ్చొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక చిన్న చీటీ రాసి ఇచ్చింది నాకు. ఆ చీటీ ఏమని రాసి ఇచ్చిందంటే, బ్రదర్ నేను చాలా హింసలలో ఉన్నాను, నేను చాలా బాధలలో ఉన్నాను, నన్ను తీవ్రంగా మా నాన్న మా అమ్మ అందరూ కొడుతున్నారు, మేము హిందువులము, మేము మార్వడీలము, నేను మారినందుకు కొడుతున్నారు, దయచేసి నన్ను పెళ్లి చేసుకో, లేదా నా దగ్గర యూత్ ఉన్నారు, మీ యూత్లోన ఎవరైనా బ్రదర్కి నన్ను ఇచ్చి పెళ్లి చేయి ప్రార్థన చేసి అని నాకు ఇచ్చింది చీటీ. అది ఇచ్చినప్పుడు నేను వాళ్ళ ఫ్రెండ్ని పిలిచాను, ఏంటమ్మా ఈ అమ్మాయి పరిస్థితి అని అడిగాను.
అడిగితే ఇలా ఉన్నదండి, నిజమే. వీళ్ళ నాన్న చాలా క్రూరుడు, చాలా భయంకరుడు, ఘోరంగా కొడుతున్నాడు, జుట్టంతా కత్తిరించేశాడు, దీనికి దయ్యం పట్టిందని ఎవరెవరి దగ్గరకో తిప్పుతున్నారు, ఎవరెవరో బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గర తిప్పుతున్నాడు, దీనికి దయ్యం పట్టిందని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఈ అమ్మాయి వీడని పట్టుదలతో నిలబడింది, అందుకే నేను మీ దగ్గర తీసుకొచ్చాను అన్నది. ఓకే, మంచిది. అప్పుడు నేను ఆ సిస్టర్ని కూర్చోబెట్టి, చూడమ్మా, ఇది నేనేదో నిన్ను పెళ్లి చేసుకుంటే నీ సమస్య అయిపోతుందనో లేకపోతే నీ సమస్య ముగించబడుతుందనో కాదు. ఇక్కడ దేవుడు చేయాలి ఏ కార్యమైనా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇది లైఫ్కి సంబంధించిన విషయం. నువ్వు నిజంగా నా లైఫ్ పార్ట్నర్వో కాదో నాకు తెలియదు, కానీ నువ్వుకున్న సమస్యను బట్టి నీ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నన్ను అడుగుతున్నావు, దేవుడు నీకు 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 అనిపిస్తుంది నన్ను పెళ్లి చేసుకోవాలనో లేకపోతే ఇంకెవరైనా బ్రదర్ని పెళ్లి చేసుకోవాలో నీకు అనిపిస్తుంది, దాని ద్వారా నరకము నుండి బయటికి రావాలని. కానీ అది విధానం కాదమ్మా. నువ్వు ఓర్చుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుడే నీకు మార్గం తెరుస్తాడు అని చెప్పాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సమ్టైమ్స్ ఈ కళలు మనల్ని ఏం చేస్తాయంటే చాలా ఇబ్బందులు పెడతా ఉంటాయి. అది కొన్నిసార్లు మనకొచ్చే కళలు, కొన్నిసార్లు ఎదుటోళ్ళకి వచ్చే కళలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రతి కళ దేవుని నుండి వచ్చినది కాదు. చాలా మందికి రకరకాల కళలు వస్తుంటాయి. మీరు రాత్రి పడుకునే ముందు భారీగా భోజనం చేసి, ఈ అనుభవం ఉందా? భారీగా భోజనం చేసి పడుకుంటే మీకు ఏవేవో కళలు రావచ్చు. నిజం. బాగా కడుపు నిండా తిని పడుకున్నావనుకో, నీకు ఆ రాత్రి ఏదేదో కళలు రావచ్చు. అది నిజం, అది ప్రవక్త చెప్పింది. అదిగో అలాంటి కళలు అవి దేవుని సంబంధమైన మోసపోకూడదు మనం. అమ్మని అంటారా? ఓకే, మీకు జ్వరం ఉన్నా లేదా పీడకలలు వచ్చినా అది దేవుడు కాదు. కొంతమంది జ్వరంలో ఉన్నప్పుడు చాలా భయంకరమైన కళలు వాళ్ళకు వస్తూ ఉంటాయి, వాళ్ళకు పీడకలలు వస్తుంటాయి. వాళ్ళకు పీడకల అంటే అది ఎలా ఉంటుందంటే, వ్యక్తి పడుకోడు, మెలకుగా ఉండడు, ఇటు పడుకోడు, అటు మెలకుగా ఉండడు. అదిగో జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా ఇటు పడుకోడు, అటు మెలకుగా ఉండడు. అలాంటి సమయంలో పీడకలలు వస్తూ ఉంటాయి. ప్రవక్త అంటున్నాడు అది దేవుడు కాదు. అర్థమైందా? పాస్టర్ గారు, రాత్రి నాకు పీడకలు వచ్చింది, నా కోసం ప్రార్థన చేయి. అది అసలు దేవుడే కాదు. నువ్వు భయపడాల్సినంత అవసరము లేదు. నువ్వు భయపడాల్సినంత అవసరము, బెదిరిపోవాల్సినంత అవసరము లేదు. అది అసలు దేవుడిదే కాదు. అది అర్థమవుతుందని అన్నది. ప్రవక్త అంటున్నాడు, కొన్నిసార్లు మీకు జ్వరం ఉన్నా లేదా పీడకలలు వచ్చినా అది దేవుడు కాదు. అయినప్పటికీ దేవుడు కళల ద్వారా ప్రజలతో వ్యవహరిస్తారు. అలాగని దేవుడు కళల ద్వారా మాట్లాడాడని అర్థం కాదు. ఖచ్చితంగా దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. ఆయన ఉన్నది కళలు అనేది. కళల గురించి చెప్పాలంటే, మనకు అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడు. వారి దాసురాళ్ళు దాసులపైన నా ఆత్మను కుమ్మరిస్తాను, వారి కుమారులు కలలు కందురు, వృద్ధులు కలలు కందురు, యవనులు దర్శనము చూసుదని బైబిల్ చెప్తా ఉన్నది. సో దట్ ఈజ్ ఆల్సో దేర్, అది కూడా ఉంది. అలాగని ప్రతి కళను కొట్టేయాల్సిన అవసరం లేదు. అయితే అలాగని ప్రతి కళను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కళలు వచ్చినప్పుడు ఏ కళ నమ్మాలి, ఏ కళ నమ్మకూడదో వివేచన నీకు ఉండాలి, ఆ జ్ఞానం నీకు ఉండాలి. ఏ కళ పడితే ఆ కళను నమ్మకూడదు. అర్థమవుతుందా? మరి ముఖ్యంగా ఎవరికో మన కూర్చొచ్చే కళ, అక్కడ జాగ్రత్తగా ఉండండి. ఎవరికో బ్రదర్ నాకు దేవుడు కలిచ్చాడు బ్రదర్ అని చెప్పేసి చెప్తా ఉంటారు చూడు. ఆ కళలు కొన్నిసార్లు నిజం కావచ్చు, కొన్నిసార్లు అబద్ధం కావచ్చు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కళలేం తప్పు కాదు, కళల ద్వారా దేవుడు వివరిస్తాడు. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఇవన్నీ ఇన్ని రకాల కళలు వచ్చినా అందులో దేవుడు లేకపోయినా అయినప్పటికీ దేవుడు కళల ద్వారా వివరిస్తాడు. ఆయన యాకోబు కుమారుడైన యోసేపు ఆదిలోనే ఒక ప్రవక్త అని మనం కనుగొంటాం. ఏది? పాత నిబంధనలో యోసేపు. ప్రవక్తకు కళలు అర్థమవుతాయి, ప్రవక్తకు కళలు అర్థమవుతాయి. ఒక కళకు సరైన అర్థము
చెప్పబడినప్పుడు అది ఒక దర్శనంగా, ఒక ప్రవచనంగా మారుతుంది. ఒక కళకు సరైన అర్థము చెప్పబడినప్పుడు అది ఒక దర్శనంగా, ఒక ప్రవచనంగా మారుతుంది. అది అంటే కళలు వచ్చినప్పుడు ఆ కళలు దాని అర్థం కనుక మీకు చెప్పబడితే అది జరగబోయే విషయంగా ఉండబోతున్నది. అది కొందరు అంటుంటారు, నేను చూశాను చాలాసార్లు, ఒక సంఘటన జరిగిందనుకో, దేవుడు నాకు ఇదివరకే చూపించిండు బ్రదర్ ఇట్లా జరుగుతుందని. విన్నారా ఎప్పుడైనా మాటలు? నేను బోలేడు సార్లు వింటా ఉంటా దీన్ని. దేవుడు నాకు ఇదివరకే చూపించాడు. నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఇదివరకే చూపించినప్పుడు ఎందుకు చెప్పలే నువ్వు? ముందుగానే చెప్పాలి కదా. జరిగిన తర్వాత నువ్వు మాట్లాడడం కాదు, జరగక ముందే దాన్ని చెప్పాలా నువ్వు. అది చెప్పినప్పుడు నిజంగా జరిగితే దేవుడు నీ కళ ద్వారా మాట్లాడుతున్నాడు. అందులో సందేహం లేదు మళ్ళీ. అర్థమైందా? నీ గురించి ఒక కళ వచ్చిందండి ఒక సహోదరుడికి, తప్పు లేదు, కళ రావచ్చు అతనికి, నీ గురించి కళ, అర్థమైందా? కానీ అది ముందే చెప్పినప్పుడు దాని అర్థము నీకు చెప్పబడినప్పుడు, ఆ కళకు ఒక అర్థం చెప్పబడినప్పుడు అది ఒక ప్రవచనంగా ఉంటుంది. అది ప్రవచనం అంటే జరగబోయే కార్యము. మరి ఆ కళ చెప్పినట్లుగానే అక్కడ ఆ కార్యం జరగాలి. ఉదాహరణ, ఇప్పుడు అక్కడ 6 వ్యక్తులకు, అయ్యా అంత మనకు సూచన ఇదేనా అనే వర్తమానంలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో సంఘములో 6 వ్యక్తులకు ప్రవక్త బ్రెన్హామ్ గారు గురించిన ఆ పరిచర్య, ఏదైతే దూతలను కలుసుకునే పరిచర్య, ఆ 7 ముద్రలు తెరబడే పరిచర్య ఏదైతే ఉన్నదో అది వాళ్ళకు చూపించబడింది. అక్కడ నిజంగానే వాళ్ళకు చూపించబడినట్టుగానే ప్రవక్త చెప్పాడో, చెప్పిన 3 నెలలకే ఆ దర్శనం నెరవేర్పు జరిగింది, ఆ కళలు నెరవేర్పు జరిగినాయి. అక్కడ ప్రవక్త చెప్పిన దర్శనము నెరవేర్పు జరిగింది, అలానే ఆ కళలు కూడా నెరవేర్పు జరిగినాయి. అక్కడ ఆమనంటారా? మరి వాళ్ళకి ఎప్పుడు వచ్చినాయి ఆ కళలు? 2 సంవత్సరాల ముందే. 2 సంవత్సరాల నుండి వస్తానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కళలు. ఏది? ప్రవక్త బ్రెన్హామ్ గారి పరిచర్య కోసం. ప్రవక్త బ్రెన్హామ్ గారికి 7 ముద్రలు బయలుపరచబడతాయని, ఆయనను 7 దూతలు దర్శిస్తారని, 7 ఉరుముల యొక్క వర్తమానం ఏదైతే బైబిల్లో రాయబడలేదో, రాయబడని ఆ వాక్యం, రాయబడిన వాక్యం కింద రాయబడని ఆ వాక్యం 7వ దూత ద్వారా బయలుపరచబడుతుంది. వాళ్ళ కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. అక్కడ కరెక్ట్గా కళలు అర్థం చెప్పబడినప్పుడు అది ప్రవచనంగా మారింది. అది 6 కళలు ప్రవచనంగా మారింది. అది ఆ అర్థం చెప్పుడుతోటి, ప్రవక్త అర్థం చెప్పుడుతోటి నిజంగానే ఆ ప్రవచనము ఒక 3 నెలల్లో నెరవేర్పు జరిగింది. అక్కడ కరెక్టేనా? డిసెంబర్లో 1962 డిసెంబర్ 30వ తారీఖున అయ్యా అంత మనకు సూచన ఇదేననే వర్తమానములో 6 కళల గురించి చెప్పాడు ఆయన, వాటి అర్థాలు చెప్పాడు ఆయన. ఆ అర్థాలే ప్రవచనమై ఉన్నది. కరెక్ట్గా అది ఎప్పుడు నెరవేర్పు జరిగింది? 7వది ఆయనకు వచ్చిన దర్శనం అనుకో. కరెక్ట్గా ఇవి 7 ఎప్పుడు నెరవేర్పు జరిగినాయి? ఎప్పుడైతే 1963 ఫిబ్రవరి 28వ తారీఖున సన్సెట్ పర్వతం పైన అదిగో ఆ గొప్ప పేలుడు శబ్దం వినబడిన తర్వాత 7 దూతలు పిరమిడ్ ఆకారములో, ఆమేన్, నిత్యత్వములో నుండి రెప్పపాటులో రావడము, ప్రవక్తలు వాళ్ళ మధ్యలోనికి కొనిపోవడము, అవన్నీ అక్కడ నెరవేర్పు జరిగిందా లేదా? అక్కడ ప్రవచనం నెరవేర్పు, దర్శనం నెరవేర్పు, కళల యొక్క అర్థం ప్రవచనం నెరవేర్పు. అమనంటారా? అలా జరుగుతుంది కూడా. మళ్ళీ అది జరగదని నేను అంటలేనండి, కానీ మనకు వివేచన ఉండాలి. నిజంగా మనకు వివేచన ఉండాలి. ఏది దేవుడి నుండి వచ్చిన కళనో, ఏది దయ్యం నుండి వచ్చిన కళలనో, ఏది బాగా తింటే వచ్చిన కళనో, ఏది జ్వరం ఉన్నప్పుడు వచ్చే కళనో, పీడకళ, అర్థమైందని అన్నది అవి మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు 52వ పారాగ్రాఫ్, అంతకంటే ముందు కూడా రాజైన నెబుకద్నెజరు విషయంలో దానియేలు కాలంలో మరి మనం వెనక్కి వెళ్తే దేవుడు ప్రజలతో ఆధ్యాత్మిక కళల ద్వారా వ్యవహరించారని మనకు తెలుస్తుంది. కరెక్టేగా? నెబుకద్నెజరు కాలంలో కళలు వచ్చినాయా? అయ్యో, నెబుకద్నెజరు రాజుకు కళ రాలేదా? వచ్చిన కళ దేవుడు దానియేలుకి దర్శనంలో చూపించి దాని అర్థం కూడా చెప్పాడా లేదా?
విచిత్రం ఏంటంటే వచ్చిన కళ ఏదైతే అక్కడ నెబుకద్నెజరు రాజుకు వచ్చిందో అది ఆయన కళ చెప్పకుండానే దాని భావం చెప్పమన్నాడు. జ్ఞానం, ప్రపంచంలో ఉన్న జ్ఞానులను, గారడి విద్య గల వారిని, సోద చెప్పేవారిని, బాగా పండితులను అందరినీ ప్రపంచ దేశాలన్నిట్లలో నుండి, అన్ని భాషల్లో మాట్లాడే వారిలో నుండి సమకూర్చి నాకు ఒక కళ వచ్చింది రాత్రి, మీరు ఆ కళ చెప్పాలా దాని భావం చెప్పాలా అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, రాజా నువ్వు కళ చెప్తే మేము భావం చెప్తామంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, మీ భావం కరెక్టో కాదో ఎట్లా తెలుస్తుంది? నేను కళ చెప్పిన తర్వాత మీరు ఏదో ఒక్కటి దానికి అల్లిక పని చేసి, లేని అన్ని అల్లిక పనులు చేసేసి దాంట్లో ఏదో కల్పిత అర్థాలని చెప్పేస్తే నేను ఎట్లా నమ్ముతా దాన్ని? అట్లా కాదు. ఒకవేళ కనుక మీరు నా కళ దాని భావం చెప్పకపోతే మీలో ఎవడు బతకడు. టైం ఇచ్చిండు వాళ్ళకు, జ్ఞానులందరికీ, గారడి విద్య గల అన్నలందరికీ. వింటున్నారా? గారడి విద్య, జ్ఞానులు, మంత్రగానులు, పండితులు, సోద చెప్పువారు అందరిని పిలిపించి, ఎందుకంటే వీళ్ళంతా అదేగా సూపర్ న్యాచురల్ మేము అంటారుగా వీళ్ళు, సహజాతీతమైన కార్యాలు మేము చేస్తామంటారుగా వీళ్ళు. అందుకే ఇప్పుడు అన్నాడు, సరే ఇప్పుడు చెప్పండి నాకు అన్నాడు. చెప్పకపోతే మీ తలలు మీ మొండం పైన ఉండవన్నాడు, నరికి పడేస్తా అన్నాడు. ఈ సంగతి అట్లనో ఇట్లనో దానియేలు దగ్గరికి వచ్చింది. అప్పుడు దానియేలు వెంటనే ఏ అధిపతికి అయితే దేవుడు వీళ్ళ తలను నరకమని అప్పచెప్పాడో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంత సమయం ఇయ్యి, నేను దాని కళ దాని భావం చెప్తాను, నువ్వు కొంచెం సమయం అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు నెబుకద్నెజరుకి దేవుడే కళ చూపించాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుడే దానియేలు ప్రవక్తకు దర్శనములో ఆ కళను చూపించి దాని భావాన్ని కూడా చెప్పాడు ఆయన. అప్పుడు దానియేలు ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా! రాజా నువ్వు చూసిన కళ ఏంటో చెప్తాను వినిగా. బ్రహ్మాండమైన ఒక ప్రతిమను చూశావు, అది 4 లోహాలతో తయారు చేయబడింది అని మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. రాజు నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు. కళ మొత్తం చెప్పేశాడు, కళ భావం కూడా చెప్పేశాడు. ఇప్పుడు కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు కాబట్టి అది సరైన భావం అని ఆయనకు బాగా అర్థమైపోయింది అక్కడ. అమనంటారా? దేవుడు రాజైన నెబుకద్నెజరు విషయంలో కూడా దానియేలు కాలంలో మరి వెనక్కి వెళ్తే దేవుడు ప్రజలతో ఆధ్యాత్మిక కళల ద్వారా వివరించారని మనకు తెలుస్తుంది. నేను వాటిని నమ్ముతాను. ప్రవక్త అంట, నేను వాటిని నమ్ముతాను. ఎందుకంటే అవన్నీ వాక్యంలో ఉన్న భాగాలు కాబట్టి. బ్రదర్, అది వాక్యంలో ఉన్న భాగం, అది అందుకే నమ్ముతారా మనం? అమనంటారా? ఇప్పుడు కూడా మనకు అవి ఉన్నాయా? ఇప్పుడు కూడా అవి మనకు ఉన్నాయా లేవా? వందలాది మంది ప్రజలు కన్న కలలు, వాటికి సరైన అర్థం చెప్పబడినప్పుడు అవి ఖచ్చితంగా నెరవేరడం గురించి నేను ఎన్నిసార్లైనా సాక్ష్యం చెప్పగలను. ప్రవక్త దగ్గరికి వందల మంది కళలు పట్టుకొని వచ్చేవాళ్ళు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన ఆ కళను దర్శనంలో చూసేవాడు ఆయన. ఎందుకంటే ప్రవక్తలు ఎప్పుడు కూడా కళ్ళకు అర్థం ఎట్లా చెప్పగలుగుతారంటే దర్శనం దేవుడు చూపిస్తాడు వాళ్ళకు. మరి ప్రవక్త ఇంకో మెసేజ్ అంటాడు, చాలాసార్లు జనులు సగం కళనే గుర్తుపెట్టుకొని వచ్చి సగం కళనే నాకు చెప్తారు, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు పూర్తి కళ చూపించినప్పుడు అప్పుడు ఆ బ్రదర్ని పిలిచి, ఆ సిస్టర్ని పిలిచి, సిస్టర్ నువ్వు ఇంతవరకే చెప్పినావు, ఈ భాగం నువ్వు చెప్పలేదు, అవును కదా అంటే అప్పుడు ఆమెకు గుర్తుకొచ్చి, అవును బ్రదర్ నువ్వు ఇదంతా చెప్పావు కానీ ఇది చెప్పలేదు నువ్వు అంటే, అవును కరెక్టే బ్రదర్ అని ఆమె చెప్పేవాళ్ళు. నీకు అర్థమైందా నేను అన్నది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త బ్రెన్హామ్ గారి దగ్గరికి కళలు పెట్టుకొని వచ్చేవాళ్ళు జనులు. ప్రవక్త బ్రెన్హామ్ గారి దగ్గర కొన్నిసార్లు కొంతమంది పూర్తి కళలు చెప్పేవారు, కొంతమంది వాళ్ళకు గుర్తున్నంత వరకే చెప్పేవాళ్ళు. కళ గుర్తున్నంత వరకే, కొంతవరకే. కానీ ప్రవక్త దర్శనంలో చూసి పూర్తిగా చెప్పేవాడు ఆ కళ అంతా, దాని భావం కూడా చెప్పేవాడు. అది అక్షరాలు అలానే నెరవేరు జరిగేది అక్కడ. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, నేను అలా ఖచ్చితంగా నెరవేర్చడం గురించి ఎన్నిసార్లైనా సాక్ష్యం చెప్పగలను. చూశాడు ప్రవక్త దాన్ని. ఒకసారి ఒక అమ్మాయి, బ్రదర్ బ్రానమ్ యొక్క చర్చిలో ఉన్న బిలీవర్ కుమార్తె, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి బ్రదర్ బ్రానమ్ దగ్గరకు వచ్చింది. వచ్చి ఆమె ఏమన్నదంటే, అంకుల్ నాకు ఒక కళ వచ్చింది, దాని అర్థం చెప్పమని అడిగింది.
చెప్పమ్మా నీ కళ అని అన్నాడు. కళ అంతా చెప్పింది ఆమె. సరే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు స్కూల్కి వెళ్ళిపో అని పంపించేశాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగింది, అంకుల్ నా కళ గురించి ఇంకా నువ్వు చెప్పలేదు అంటే, నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. మళ్ళీ వచ్చి అడుగుతున్నది, అంకుల్ నా కళ గురించి ఏంటి. అప్పుడు బ్రదవైన మా అమ్మాయిని పిలిచి, ఎంత యథార్థపరుడో చూడండి మన ప్రవక్త గారు. అమ్మాయిని కూర్చోబెట్టుకొని, చూడు మీ అమ్మా నాన్నలు నా చర్చిలో బిలీవర్స్, అంతేకాకుండా వాళ్ళు నన్ను ఎంతో ఒక దైవజనుడిగా నమ్ముతున్నారు. వాళ్ళు నేను ఏం చెప్పినా అది ఖచ్చితంగా నెరవేరిపోతుందని మీ అమ్మా నాన్నలు మొదటి నుండి చూశారు, నమ్ముతున్నారు వాళ్ళు. ఒకవేళ ఈ కళ గనక నేను నాకు దేవుడు చూపించకుండానే నా సొంత అర్థముతో గనక చెప్పితే, అది నెరవేర్పు జరగకపోతే, ఇక నువ్వు కానీ మీ అమ్మ నాన్నలు కానీ ఎన్నడూ మీరు నన్ను నమ్మరిగా. నేను చెప్పే వర్తమానాన్ని నమ్మరు, నేను తీసుకొచ్చే వర్తమానాన్ని నమ్మరు. అందుకే దేవుడు నాకు చూపించకుండా నేను నీ కళ చెప్పలేనమ్మా. ఎంత యథార్థపరుడు మన ప్రవక్త. అదే మనమైతే ఎక్కడ మన గౌరవం తక్కువైపోతుందో, ఎక్కడ మన కాలర్ కిందికి ఆల్సి వస్తుందో అని ఆలోచించి, ఏం కనబడింది చెప్పు, నీ కళలో ఏం కనబడి, ఇది కనబడిందా, అయితే దీని అర్థం ఇది, దీని అర్థం. నో సార్, బ్రదర్ బైనాం అలా కాదు, ప్రాఫిట్ గారు అలా కాదు. ఆయన అంత యథార్థపరుడు ఆయన. అందుకే నేను ప్రవక్తను అంత నమ్ముతా. నేను ప్రవక్త గారిని నేను నమ్మడానికి కారణం ఏంటిదంటే, అంత యథార్థపరుడు ఆయన. చిన్న పిల్ల కళను కూడా ఆయన అర్థం చెప్పలేదు. ఆయన అది దేవుడు తనకు చూపించినందుకు ఆయన అర్థం చెప్పలేదు. దేవుడు తనకు చూపించినందుకు ఆయన అర్థం చెప్పలేదు. దానికి చెప్పకపోగా అమ్మాయిని కూర్చోబెట్టుకొని, ఆ చిన్న పాపను ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కళ దేవుడు నాకు చూపించలేదు. అది దేవుని దగ్గర నుండి వస్తే ఈ పాటికి ఎప్పుడో చూపించేవాడు. అది దేవుని దగ్గర నుండి రాలేదు కాబట్టి దేవుడు నాకు చూపించలేడు. అయినా నీ కళకి ఏదో ఒక అర్థం చెప్తే, రేపు మీ అమ్మా నాన్నలు అది జరగకపోవడం చూసి నా పైన ఎలా విశ్వసిస్తారు చెప్పు అని అడిగాడు ఆయన. దేవుడికి మేమే కలను కాక. టైం అయిపోతుంది. 53వ పారాగ్రాఫ్. ఇప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు కళను వివరిస్తున్నాడు. అంటే కళ ఎలా వస్తుందో వివరిస్తున్నాడు. రెడీగా ఉన్నారా? కానీ కళ అనేది ఒక అభూత కల్పన లాంటిది. ఒకసారి ఒక పరీక్షలో నన్ను కళల గురించి అడిగారు. కళ అంటే మన అంతశ్చేతన, సబ్కాన్షియస్. ఇంగ్లీష్లో దాన్ని సబ్కాన్షియస్ అంటారు, తెలుగులో దాన్ని అంతశ్చేతన అంటారు. ఈ అంతశ్చేతన అంటే అర్థం ఏంటిదంటే, ఓ విధంగా చెప్పాలంటే అంతరాత్మ. అంతశ్చేతన అంతరాత్మలో ఉన్నప్పుడు వచ్చేదాన్ని మనకు చెప్పబడింది. కళ అంటే మన అంతశ్చేతనలో ఉన్నప్పుడు, సబ్కాన్షియస్లో ఉన్నప్పుడు వచ్చేదాన్ని మనకు చెప్పబడింది. ఒక వ్యక్తికి మొదటి చేతన, ఫస్ట్ కాన్షియస్ ఉంటుంది. ఫస్ట్ కాన్షియస్, మొదటి చేతన. ఇందులో మన 5 జ్ఞానేంద్రియాలు, చూపు, రుచి, స్పర్శ, వాసన, వినికిడి చురుకుగా ఉంటాయి. 2 ఉంటాయండి కంపార్ట్మెంట్స్ మన లోపట. ఒకటి ఫస్ట్ కాన్షియస్, రెండవది సబ్ కాన్షియస్. ప్రతి మనిషిలో మళ్ళీనండి, ఫస్ట్ కాన్షియస్, సబ్ కాన్షియస్. ఫస్ట్ కాన్షియస్ని ఏమంటారంటే మొదటి చేతన. ఈ మొదటి చేతనలో ఏముంటాయంటే 5 జ్ఞానేంద్రాలు, చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ. అర్థమవుతుందా? రెండవది ఏంటిదంటే సబ్ కాన్షియస్. సబ్ కాన్షియస్ అంటే అది అంతచేతన, అది అంతశ్చేతన అంటారు దాన్ని. సబ్ కాన్షియస్ అంతశ్చేతన. ప్రవక్త అంటున్నాడు ఇప్పుడు కళ గురించి మాట్లాడుతూ, కానీ మీరు నిద్రపోయినప్పుడు ఈ 5 ఇంద్రియాలు చురుకుగా ఉండవు. అంటే మొదటి కాన్షియస్ ఏదైతే ఉన్నదో, ఫస్ట్ కాన్షియస్, మొదటి చేతన, అవి పనిచేయవు. ఈ 5 నిద్రపోయినప్పుడు అవి పనిచేయవు. కరెక్టేనా? నీ పక్కన గురకబెట్టి పన్నా నీకు వినబడదు. వినబడుతుందా?
ఇలా పడతలేదు నాకు. నిద్రపోయినప్పుడు నిలబడుతుందా? నీ పక్క నుండి పాము పోయినా ఏమనిపించదు మనకు, ఎందుకంటే మనం నిద్రలో ఉన్నాం కదా. స్పర్శ పనిచేయదు. కరెక్టేనా? వాసన పనిచేయదు, చూపు పనిచేయదు, వినికిడి పనిచేయదు, స్పర్శ పనిచేయదు, రుచి కూడా పనిచేయదు. ఇస్ ఇట్ రైట్? ఫస్ట్ కాన్షియస్ పనిచేవిగా ఎప్పుడు నిద్రలో ఉన్నప్పుడు. ఆ మొదటి చేతన ఏమవుతుందంటే అది నిద్రలో ఉన్నప్పుడు పనిచేవిగా. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, అప్పుడు ఈ 5 ఇంద్రియాలు చురుకుగా ఉండవు, అప్పుడు మీకు దూరంగా ఉండే అంతఃచేతనలోనికి వెళ్తారు. ఈ 5 జ్ఞానేంద్రాలు ఎప్పుడైతే పనిచేయవో నిద్రలో, అప్పుడు ఈ ఫస్ట్ కాన్షియస్ నుండి, ఈ మొదటి చేతన నుండి నువ్వు అంతఃచేతన సబ్ కాన్షియస్కి వెళ్తావు. నువ్వు కళ గురించి వివరిస్తాడు ప్రవక్త. నువ్వు అప్పుడు కళలు ఎట్లొస్తాయో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అంతఃచేతనలోకి వెళ్ళావు, సబ్ కాన్షియస్కి వెళ్ళావు. అక్కడ ఈ 5 పనిచేస్తలేవు. ఈ 5 జ్ఞానేంద్రాలు పనిచేస్తలేవు ఇక. అది మొదటి చేతన, అది కాన్షియస్, మెలకువగా ఉండడం, కాన్షియస్. ఈ 5 జ్ఞానేంద్రాలు పనిచేస్తున్నది కాన్షియస్, మెలకువగా ఉండడం, చేతనగా ఉండడం. అర్థమైందా? మొదటి చేతన అది. కానీ ఇది ఏమైంది? ఇప్పుడు నిద్రలో ఏమైపోయింది? ఇప్పుడు ఇది పనిచేయట్లేదు ఇక. అందుకే అప్పుడు ఎక్కడికి వెళ్తానో నువ్వు దాని లోపట ఉన్న సబ్ కాన్షియస్కి, అంతఃచేతనలోనికి వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వు అంతఃచేతనలోనికి వెళ్తారు, అక్కడే మీరు కలలు కంటారు. కళలు అనేది అక్కడ వస్తాయి నిద్రపోయినప్పుడు. కళలు అనేది అందుకే నిద్రపోయినప్పుడు, ఈ మొదటి చేతన పనిచేయనప్పుడు, ఈ మొదటి కాన్షియస్ పనిచేయనప్పుడు, ఈ 5 జ్ఞానేంద్రాలు పనిచేయనప్పుడు, వింటున్నారా? నీ సబ్ కాన్షియస్లో, నీ అంతఃచేతనలో కళలు వస్తూ ఉంటాయి అక్కడ. కానీ మీరు తిరిగి వచ్చి మేలుకొన్నప్పుడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు వచ్చిన కళ ఇంకా గుర్తుండే ఉంటుంది. కరెక్టేగా? ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒక వచ్చిన కళ, ఏదో ప్రత్యేకమైన కళ ఉంటుంది, అది గుర్తే ఉంటుంది ఇప్పటికి కూడా. అది చిన్నప్పుడు వచ్చినా, పెద్దవాళ్ళైనప్పుడు వచ్చినా, ఎప్పుడే వచ్చినా సరే, అవునా కాదా? అంటే మీరు మీ స్పృహలోనికి తిరిగి వచ్చినప్పుడు కూడా దాన్ని గుర్తుంచుకున్నారంటే మీలోని ఏదో ఒక భాగము ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది. నీకు ఆ కళ గుర్తుకున్నది నిద్రపోయినప్పుడు, ఈ 5 జ్ఞానేంద్రాలు పనిచేయనప్పుడు, మొదటి కాన్షియస్, ఫస్ట్ కాన్షియస్లో ఈ 5 జ్ఞానేంద్రాలు పనిచేయనప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు నీకు ఆ కళ వచ్చింది. సబ్ కాన్షియస్లో, అంతఃచేతనలో నీకు కళ వచ్చింది. ఆ అంతఃచేతనలో నీకు వచ్చిన కళ నీకు గుర్తున్నది అంటే, స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా అది నీకు గుర్తున్నదంటే, నీలో ఏదో భాగములో అది రికార్డ్ అయి ఉన్నది. అది ఆమెనంటారా? అర్థమైందా? ఏదో ఒక చోట అది ఉండి ఉంటుంది. అది కళ అంటే మీరు మీ ఇంద్రియాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలకు వాస్తవంగా చాలా దూరంగా ఉంటారు. ఆ కళ దేవుని నుండి వచ్చినదైతే, కళలకు అర్థం చెప్పేవారు ఉండవచ్చు. బైబిల్ ఇలా చెప్తుంది, మీలో ఒకడు ఆత్మీయుడైన ప్రవక్త అయితే, ఆత్మ సంబంధమైన ప్రవక్త అయితే, యెహోవా అయిన నేను కళలలో అతనితో ప్రత్యక్షమవుతాను, దర్శనాల ద్వారా అతనితో మాట్లాడతాను. ఉందా పాత నిబంధన లేఖనము? దేవుడు కళల ద్వారా, ఆత్మ సంబంధమైన వ్యక్తి, మీలో ఎవడైనా ఆత్మ సంబంధమైన వ్యక్తి అయి ఉంటే, లేదా ప్రవక్త అయి ఉంటే, నేను అతని కళల ద్వారా కానీ లేదా దర్శనాల ద్వారా కానీ మాట్లాడతానని దేవుడు చెప్పాడా లేదా? ఆ లేఖనం కూడా చూపించాలా? మీకు తెలుసు కదా ఆ లేఖనము, ఆల్రెడీ పాత నిబంధనలో ఉన్నది ఆ లేఖనం. అది అమనంటారా? ఇప్పుడు 55వ పారాగ్రాఫ్లో అంటున్నాడు, యాకోబు కుమారుడైన యోసేపు అటువంటి వ్యక్తి అని మనం కనుగొంటాం. అతను ప్రవక్త. ఆ ప్రవక్త ద్వారా, యోసేపు అన్న ప్రవక్త ద్వారా దేవుడు కళల ద్వారా మాట్లాడాడు. కళలు ఇచ్చాడు ఆయనకు, 2 కళలు. తెలియదా మీకు? పనలు గుర్తుకు లేవా? పొలములో పనలు, 12 పనలు, అవునా కాదా? 11 పనులు ఏమైనాయి? ఈయన పనకు అన్ని సాష్టాంగపడ్డాయి.
ఇంకో కళ ఏమొచ్చింది, సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు ఈ 12వ నక్షత్రమైన ఈయనకు అవి సాష్టాంగపడ్డాయి. అవి కళలేని ఆయనకు వచ్చింది. మరి దేవుడి వాక్యం చెప్పినట్టుగానే దేవుడు ఎవరికైనా ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తికి, ప్రవక్తగా ఉన్న వ్యక్తికి కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడతాడని చెప్పాడా లేదా? చెప్పినట్టుగానే ఇక్కడ యోసేపుకు అటువంటి వ్యక్తి అయినా కూడా వారు కళలు కనేవారు, అతను వాటికి అర్థం చెప్పేవాడు, అతను కళలను వివరించగలడు, మరి దర్శనాలను చూడగలడు. ఇదంతా ఆత్మ యొక్క కార్యమే, పరిశుద్ధాత్మ యొక్క కార్యమే ఇదంతా. ఇప్పుడు ఒక్క 5 నిమిషాలు 56 పారాగ్రాఫ్. ఒక వ్యక్తి దీర్ఘదర్శిగా లేదా దర్శనాలు చూసేవాడుగా పుట్టాలంటే అది దేవుని పిలుపై ఉండాలి. దర్శనాలు ఎవడు పడితే మనకి రావు. ఎందుకంటే దర్శనాలు అంటే అర్థం ఏంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నా నేను. బ్రదర్ నాకు దర్శనం వచ్చింది బ్రదర్. వాట్? దర్శనం ఎట్లా వస్తుంది? కళ వస్తుంది నీకు, అంతేగాని దర్శనం వస్తుంది లేదా ఆత్మ ద్వారా ఏదైనా బయలుపాటు వస్తుంది, పరిశుద్ధాత్మ ఏదైనా బయలుపరచు నీకు. కానీ దర్శనాలు అనేది అది ప్రవక్తలకు అది. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, ఒక వ్యక్తి దీర్ఘదర్శిగా, దీర్ఘదర్శి అంటే దూరముగా ఉన్న వాటిని, జరగబోయే వాటిని చూడగలిగేవాడు. దూరముగా ఉన్న వాటిని, జరగబోయే వాటిని చూడగలిగేవాడే దీర్ఘదర్శి అయి ఉన్నాడు. ఒక వ్యక్తి దీర్ఘదర్శిగా లేదా దర్శనాలు చూసేవాడిగా పుట్టాలంటే అది దేవుని పిలుపై ఉండాలి. గమనించండి 57వ పారాగ్రాఫ్ గమనించండి. ఇక్కడ మీ సహజమైన అంతశ్చేతన ఉంది, ఇక్కడ మీ మొదటి చేతన ఉంది. 2, ఫస్ట్ కాన్షియస్, సబ్ కాన్షియస్. మొదటి చేతన మరియు అంతశ్చేతన. వింటున్నారా? ఫస్ట్ కాన్షియస్, సెకండ్ కాన్షియస్. అర్థమైందా? సబ్ కాన్షియస్ అర్థమైంది అందరికీ? ఇక్కడ అంతశ్చేతన ఉన్నది, మరి ఇక్కడనో మొదటి చేతన ఉంది. కలలోకి వెళ్ళాలంటే మీరు మీ 5 జ్ఞానేంద్రాల నుండి నిద్రలోనికి వెళ్ళి, అంటే ఈ 5 జ్ఞానాల నుండి, మొదటి చేతనలో నుండి నువ్వు నిద్రలోనికి వెళ్తున్నావు. నిద్రలోకి వెళ్ళడం అంటే అంతశ్చేతనలోనికి వెళ్తున్నావు, సబ్ కాన్షియస్లోకి వెళ్తున్నావు. నువ్వు ఇప్పుడు కలలోనికి వెళ్ళాలంటే ఆ అంతశ్చేతనలోనికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. అది ఒక కళ. కళ అట్లా వస్తుంది మనకు. సబ్ కాన్షియస్లోకి వెళ్తాము, ఫస్ట్ కాన్షియస్ అంతా నిద్రపోతుంది, అది పనిచేయదు. ఈ 5 జ్ఞానేంద్రాలు ఫస్ట్ కాన్షియస్ అవి నిద్రపోతుంటాయి. వింటున్నారా? అచేతనంగా ఉంటాయి, అవి పనిచేయవు, అవి. హల్లెలూయా. అప్పుడు నువ్వు సబ్ కాన్షియస్ అంతర్చేతనంలోకి వెళ్ళి అక్కడ నువ్వు కలగని మళ్ళీ తిరిగి వస్తావు నువ్వు. కానీ 58వ పారాగ్రాఫ్, కానీ ఒక దీర్ఘదర్శికి ఈ 2 చేతలను కలిసి ఉంటాయి. ఒక దీర్ఘదర్శికి, ఒక ప్రవక్తకు ఇటు ఫస్ట్ కాన్షియస్, అటు సబ్ కాన్షియస్, మొదటి చేతన మరియు అంతశ్చేతన, ఈ 2 కలిసే ఉంటాయి కనుక. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఈ 2 కలిసే ఉంటాయంటే అర్థం ఏంటిది? ఇప్పుడు చూద్దాం. ప్రవక్త అంటున్నాడు, మీరు మీ 5 ఇంద్రియాల నుండి బయటికి వెళ్ళరు. దర్శనం వస్తున్నప్పుడు ఒక ప్రవక్తకు వాళ్ళ 5 ఇంద్రియాల నుండి బయటికి వెళ్ళరు. వాళ్ళ 5 ఇంద్రియాలలో ఉంటారు. వాళ్ళు అట్లనే, అంటే వాళ్ళ చూపు పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళ వినికిడి పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళ వాసన పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళ స్పర్శ పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళ రుచి పనిచేస్తూ ఉంటుంది. అవునంటారా? ఎందుకంటే ఈ మొదటి చేతన, మొదటి ఫస్ట్ కాన్షియస్ మరియు అంతశ్చేతన అనగా సబ్ కాన్షియస్, ఈ 2 కలిసే ఉంటాయి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తి దర్శనం చూస్తున్నప్పుడు ఆ దర్శనములో ఆయన ఆ ఇంద్రియాలలో నుండి బయటికి వెళ్ళాడు, ఆ జ్ఞానేంద్రియాలలో నుండి. వింటున్నారా? మీరు మీ 5 ఇంద్రియాల నుండి బయటికి వెళ్ళరు, మీరు ఆ ఇంద్రియాల్లోనే ఉంటారు. నేరుగా నిలబడి ఏమి జరుగుతుందో చూస్తారు. మీరు మీ స్పృహను కోల్పోరు. నిద్రలో మనం స్పృహను కోల్పోతాం, నిద్రలో మనం స్పృహను కోల్పోతాం. కానీ ఇక్కడ స్పృహ కోల్పోరు, వాళ్ళు మెలకువగానే ఉంటారు వాళ్ళు. మీరు మీ స్పృహను కోల్పోరు. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది. దర్శనం వచ్చేటప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అది అందుకే ప్రవక్తలకు, అందుకే దీర్ఘదర్శులకు. వాడు కళ్ళు తెరిచే నీ గురించి చెప్పగలుగుతా అంటారు, వాడు కళ్ళు తెరిచే నీకు జరగబోయే విషయాలు చెప్పగలుగుతా ఉంటారు.
మనము నిద్రపోతేనే, దేవుడు కలిస్తేనే చెప్పగలుగుతాం మనం. అది మొదటి చేతనలో నుండి అనగా ఫస్ట్ కాన్షియస్ నుండి సబ్ కాన్షియస్కు వెళ్తేనే, నిద్రపోతేనే, అక్కడ మొదటి చేతనలో నిద్రపోతేనే మనము సబ్ కాన్షియస్లో అంతశ్చేతనలో దేవుడు చూపించిన కళను చూసి చెప్పగలుగుతాం. కానీ ప్రవక్తలలా కాదు. వాళ్ళు మెలకువగా ఉండగానే వాళ్ళకు మాటలు వినబడుతూనే ఉంటాయి, వాళ్ళకు కళ్ళు కనబడుతూనే ఉంటాయి, వాళ్ళకు స్పర్శ జరుగుతూనే ఉంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు నేరుగా నిలబడి ఏం జరుగుతుందో చూస్తారు. మీరు మీ స్పృహలోనే మీరు మీ స్పృహను కోల్పోరు. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది. అది ముందుగా నిర్ణయించబడిన వరం. ఏంటి చెప్పండి? అది ముందుగా నిర్ణయించబడిన వరం. అది కాన్షియస్ సబ్ కాన్షియస్ ఏకమై చూడగలిగిన దృశ్యాలు. కాన్షియస్ సబ్ కాన్షియస్, ఫస్ట్ కాన్షియస్ సబ్ కాన్షియస్, మొదటి చేతన మరియు అంతశ్చేతన, ఈ రెండు కలిపి ఉండి చూసే దర్శనాలు. అది ముందుగా నిర్ణయించబడిన వరమై ఉన్నది. అది వరములు మరి పిలుపులు పశ్చాత్తాపం లేకుండానే ఇవ్వబడును. దేవుడు అలా చేస్తాడు. అందుకే నా ప్రవక్త 3 ఏళ్ల వయసులోనే ఆయన దర్శనం చూశాడు. ఆయన ప్రవక్త 3 ఏళ్ల వయసులోనే ఎక్కడికి వెళ్ళి మనం జీవించబోతున్నామో వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆయన జెఫర్సన్ విల్ దగ్గరికి వెళ్తానమని. ఎప్పుడు 3 ఏళ్ల వయసులోనే పిల్లోడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అసలు. కానీ ఎలా చెప్పగలిగాడు? ఆయన దర్శనంలో చూసి. అమనంటారా? ఆయన చిన్న వయసులోనే ఓహాయో నది పైన వంతెన గడుతున్నప్పుడు 16 మంది ఆ నీళ్ళలో పడి చనిపోవడం ఆయన దర్శనంలో చూశాడా లేదా? ఆయన కల కాదు, దర్శనంలో చూశాడు ఆయన. ఇట్స్ ఎ ప్రిడెస్టినేటెడ్ గిఫ్ట్. అది ముందుగా నిర్ణయించబడిన వరమై ఉన్నది. అది అమనంటారా? మరి ఈ వరాలు పిలుపులు పశ్చాత్తాపం లేకుండానే ఇవ్వబడతాయి. ఎందుకంటే వ్యక్తి పుట్టుడే వరముతో పుడతాడు. దీనికి పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ ఏం అవసరం లేదు. అతను పుట్టుడే ఆ వరంతో పుడతాడు అతను. అమనంటారా? ప్రవక్త 20 సంవత్సరాలు వచ్చేదాకా, 18 సంవత్సరాలు వచ్చేదాకా అసలు ఆయన ప్రభునే నమ్ముకోలేదు. క్రీస్తునే తన సొంత రక్షకుడిగా అంగీకరించలేదు 18-19 సంవత్సరాలు వచ్చేదాకా. కానీ ఆయన చిన్ననాడు నుండి దర్శనాలు చూస్తా ఉన్నాడు. ఆయన అవన్నీ మళ్ళీ నెరవేరు జరుగుతానే. అక్కడ ఉట్టి దర్శనాలు చూడగా నెరవేర్పు జరుగుతానే అవి. అందుకే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, వరములు పిలుపులు పశ్చాత్తాపం లేకుండానే ఇవ్వబడును. మార్మన్స్ పొందిన తర్వాత నీకు పిలుపు కాదు, నువ్వు పుట్టుడే ఆ పిలుపుతో పుట్టబడతావు. నువ్వు పుట్టుడే ఆ వరముతో పుట్టబడతావు. ఆ వరము, ఆ పిలుపు అనేది దేవుడు ఎలా అంటే, నువ్వు మార్మన్స్ పొందిన తర్వాతనో రక్షణ పొందుకున్న తర్వాతనో కాదు దేవుడు ఇచ్చేది. అసలు నువ్వు జన్మతోనే అది కలిగి ఉంటావు. అది ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకున్నారా? వరములు పిలుపులు పశ్చాత్తాపము లేకుండానే దేవుడు వాటిని ఇస్తాడు. ఆయన పశ్చాత్తాపానికి, మారు మనసుకి, పిలుపులకు సంబంధము లేదు, వరాలకు సంబంధం లేదు. వరము కలిగి నువ్వు పుడతావు అక్కడ, పిలుపును కలుగుని నువ్వు పుడతావు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అలా చేస్తాడు. మీరు నిద్రపోరు, మీరు కళ్ళు తెరిచి నేరుగా చూస్తూనే ఉంటారు. దర్శనం అనేది దేవుని నుండి వచ్చేది. దర్శనం ఎట్లుంటుందో తెలుసా? నిద్రపోరు అక్కడ. 5 జ్ఞానేంద్రాలు పనిచేస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళకు దృశ్యాలు కనబడుతూనే ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ కాన్షియస్ సబ్ కాన్షియస్, మొదటి చేతన అంతశ్చేతన, ఈ రెండు ఒకటై ఉంటాయి వాళ్ళకి అక్కడ. కానీ సాధారణమైన ప్రజలు మనకు అది కుదరదు. ఎందుకంటే అలాంటి వరం ఉండాలంటే ప్రిడెస్టినేటెడ్, అది ముందుగా నిర్ణయించబడిన వారికి ఇవ్వబడే వరం అది. ఈ వరం, ఇట్లాంటి వరము ముందుగా నిర్ణయించబడిన వరం అది. ఆ ముందుగా నిర్ణయించబడిన వరం కలిగిన వాళ్ళు తప్ప ఎవరు ఆ విధంగా చెప్పలేరు. అందుకే ప్రాఫెట్ని చూడండి, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది జీవితాలను దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటేనే చూపిస్తూ ఉంటాడు. నేను ఒకటి ఇప్పుడు చూస్తున్నాను. ఒక ఆమె కారులో ప్రయాణం చేస్తూ ఉన్నది.
ఆమె పలానా రకంగా ఉండే ఒక పర్వతాలు కొండల మధ్యలో నుండి ప్రయాణం చేస్తూ ఉన్నది. అది ఆ పలానా ఊరు, అది పలానా దేశం, అది పలానా రాష్ట్రం, అది పలానా ఊరు నుండి ప్రయాణం చేస్తూ ఉన్నది ఒక ఆమె. అక్కడ యాక్సిడెంట్ జరిగి ఆమె ఎగిరి కారులో నుండి కింద పడింది. ఆ తర్వాత ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి జాయిన్ చేసినప్పుడు ఆమెకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ చేసిన డాక్టర్ ఈ విధంగా ఉంటాడు, అతను ఇట్లా సన్నగా పొడుగ్గా ఉంటాడు, అతనికి గడ్డం ఇలా ఉంటుంది, అతనికి జుట్టిలా ఉంటుంది. అతను ఆపరేషన్ చేసి ఈ విషయం చెప్పాడు. అనుడుతోడే అక్కడున్న సిస్టర్, అవును అదంతా నా గురించే, అవును సోదరు బెన్నాం నువ్వు చెప్పేదంతా నిజం, అది జరిగింది. ఇప్పుడు ఆయన ఎలా చూడగలిగాడు దర్శనాన్ని, ఆమె జీవితాన్ని, జరిగిపోయిన ఆమె జీవితంలోని విషయాలను దర్శనంలో ఎలా చూడగలిగాడు? ప్రవక్త కళ్ళు మూసుకొని నిద్రపోలేదు. లేదు. ఎందుకంటే ఆయన ప్రెడెస్టినేటెడ్ గిఫ్ట్, ఆయనకు ముందుగా నిర్ణయించబడిన వరం కలిగిన వాడు ఆయన దీర్ఘదర్శి అయి ఉన్నాడు, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు, ఆయన దర్శనాలు చూసే గలవాడై ఉన్నాడు. ఆయన ఫస్ట్ కాన్షియస్, సబ్ కాన్షియస్, మొదటి చేతన మరియు అంతఃచేతన రెండు కలిసి ఉన్నాయి ఆయనకు. అందుకే ఆయన చెప్పగలిగేవాడు. ఆయన ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దర్శనంలో జరగబోయేది వాళ్ళకి చెప్పాడో తెలుసా మీకు? ఎంతో మందికి చెప్పాడు ఆయన. అవి తూచా తప్పకుండా జరిగినాయి. ఆయన ఎట్లా చెప్పాడో అట్లనే జరిగినాయి. ఎలా జరిగింది అది, ఎలా వచ్చింది అది, జరిగిపోయిన వాటిని చెప్పగలిగాడు, జీవితంలో జరగబోయే వాటిని చెప్పగలిగాడు ఆయన. ఏంటది? వరం, ప్రెడెస్టినేటెడ్ గిఫ్ట్, ముందుగా నిర్ణయించబడిన వరం. అది దీర్ఘదర్శి, అది ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. నువ్వు నేను ప్రయత్నించిన మనకో అట్టర్ ఫ్లాప్ అయిపోతాం మనం. డోంట్ ట్రై, ప్రయత్నాలు కూడా చేయకండి. ప్రవక్త చెప్పినట్టు నేను చెప్తాను, రా సిస్టర్, రా బ్రదర్. బాబు రాళ్లతో కూడా చంపుతాడు, గుర్తుపెట్టుకో. 5 మనులు గల బరువు కలిగిన రాళ్లతో కూడా చంపుతాడు ఆయన. ఒకసారి తెలుగులో చదవండి, 5 మనుగుల రాళ్ళు. దాన్ని మీరు ఇంటర్నెట్లో 5 మనుగుల రాళ్లను వెయిట్ ఎంతనో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఒక మనుగు 8 కిలోలు, 5 అంటే 5 8లా 40 కేజీల బరువు కలిగిన రాళ్ళు ఆకాశము నుండి వచ్చి పడితే వీడు ఉంటాడా అసలుగా? దేవుడు రాళ్లతో కూడా చంపబోతున్నాడు వీళ్ళందరినీ, ఈ తప్పుడు కళలు, తప్పుడు దర్శనాలు చెప్పేటోళ్ళందరినీ. అందుకే డోంట్ ట్రై, ప్రయత్నించొద్దు మనం. అర్థమైందా? వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ఈ సబ్జెక్ట్ని మనం కంటిన్యూ చేద్దాం. లార్డ్ విల్లింగ్ ఈ సబ్జెక్ట్ని మనం కంటిన్యూ చేద్దాం, దేవుని చిత్తం అయితే. లెట్స్ ప్రే. బ్రదర్ కొంచెం జరుగు. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. పూర్తిగా దేవుడికి సమర్పించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కళలు, దర్శనాలు ఉన్నాయి. దేవుడు నేడు కూడా కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. కానీ అది ఒక ప్రెడెస్టినేటెడ్ గిఫ్ట్, అది ముందుగా నిర్ణయించబడిన వరం. అది కళలు ఎలా వస్తాయో, దర్శనాలు ఎలా వస్తాయో మనకి ఇక్కడ చెప్పబడింది. అందుకే చాలాసార్లు మనకు పీడకలలు వచ్చినప్పుడు అవి మనకు గుర్తుండవు. చాలాసార్లు వ్యర్థమైన కళలు సబ్కాన్షియస్లో, అంతశ్చేతలలో వచ్చినప్పుడు అవి మనకు గుర్తుండవు. మెలుకున్న తర్వాత, స్పృహలోకి వచ్చిన తర్వాత మనం ఏ కళ కన్నానా అని చెప్పేసి మనం తర్జన భర్జన అవుతూ ఉంటాం మనం. ఎందుకు అంటే అవి అంతశ్చేతనంలో వచ్చినాయి అవి. కానీ అదే ప్రవక్తకి ఎలా ఉంటుందో తెలుసా? దీర్ఘదర్శికి దర్శనం ఎలా ఉంటుందో తెలుసా? దర్శనం వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? మొదటి చేతన మరి అంతశ్చేతన రెండు కలిసి ఉంటాయి వాళ్ళకు. అందుకే వాళ్ళు నిద్రపోరు, వాళ్ళు మెలకువగా ఉంటారు. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నదో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు కళ్ళతో అన్నీ చూడగలుగుతూ ఉంటారు. చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళు చూడగలుగుతూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ యొక్క
మొదటి చేతన, అంతశ్చేతన అనగా ఫస్ట్ కాన్షియస్ మరియు సబ్ కాన్షియస్, ఈ రెండు కూడా ఏకమై దేవుడు వాళ్ళకు చూపిస్తా అంటే అవన్నీ చూస్తూ చెప్పగలుగుతూ ఉంటారు వాళ్ళు. అది దర్శనమై ఉన్నది. దర్శనం అనేది ఒక ప్రవచనమై ఉన్నది. దర్శనం అనేది అది ఒక ప్రవచనమై ఉన్నది. ప్రార్థించుకుందాం. దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు ఆయన. అవును, ఇప్పటికీ మాట్లాడుతున్నాడు ఆయన. మనకు దేవుడు కళలు ఇస్తాడు ఆయన. ఒకవేళ ఏదైనా ఆయన మనకు చెప్పాలని అనుకున్నప్పుడు ఆయన కళలు ఇస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ కళలలో ఎక్కువ శాతము నువ్వు కొన్నిసార్లు పలానా దిక్కు నేను వెళ్ళాలన్నా వద్దా ప్రభువా, అది వాక్యంలో లేదు, వెళ్ళాలన్నా వద్దా అనే విషయం. అది వాక్యంలో రాయబడలేదు అక్కడికి వెళ్ళాలన్నా వద్దా అని. అప్పుడు దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడవచ్చు నీతో. ఎస్, వెళ్ళాలన్నా వద్దా అని. వెళ్ళమంటే దేవుడు కళ్ళ ద్వారా చూపించవచ్చు, వెళ్ళొద్దంటే కూడా దేవుడు కళ్ళ ద్వారా చూపించవచ్చు. అదిగో అలాంటి విషయాలలో దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు ఆయన. అలాంటి విషయాలలో దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు పలానా దగ్గరికి వెళ్ళాలన్నా వద్దా అనేది బైబిల్లో రాయబడి లేదు కదా, అది బైబిల్లో లేదు కదా. అందుకే నువ్వు ఆ వాక్యంలో అది లేనందున దేవుడు అట్లా కళ్ళ ద్వారా మాట్లాడవచ్చు ఆయన. ప్రేమైన దేవుని పిల్లలారా, అది మనకు తెలియదు. దేవుడు కళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు. కానీ అన్ని కళలు దేవుని యొద్ద నుండి వచ్చినట్టు కాదు. వాటిలో వివేచన కలిగి ఉండాలి. ఆ కళలు కన్న తర్వాత, ఆ కళలు వచ్చిన తర్వాత అవి ఏం కళలో నీకు వివేచన ఉండాలి. ప్రతి కళను నువ్వు సీరియస్గా తీసుకోవద్దు. అయినను దేవుడు కళల ద్వారా వివరిస్తాడు. మళ్ళీ దేవుడు వివరించడని కాదు, దేవుడు సంధించడని కాదు, కళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు ఆయన. కాకపోతే ఆ వస్తున్న కళ అది దైవ సంబంధమైనదా కాదా అనే వివేచన నీకు ఉండాలి. దేవునికి సమర్పించుకో, దేవునికి సమర్పించుకో సోదరుడా, సమర్పించుకో సోదరి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఆయన కళ్ళ ద్వారా మాట్లాడతాడు ఆయన. దర్శనం ద్వారా మాట్లాడాలంటే దీర్ఘదర్శి అయి ఉండాలి. అతను దీర్ఘదర్శి అయి ఉండాలి. అతను దేవుని యొక్క ప్రవక్త అయి ఉండాలి. అతను ముందు నిర్ణయించబడిన వరము, ప్రెడెస్టినేటెడ్, ముందుగా నిర్ణయించబడిన వరమును కలిగి ఉండాలి. అప్పుడే అతని దర్శనములు మనతో మాట్లాడుతూ చూడగలడు. మనతో మాట్లాడుతూ చూడగలడు ఆయన. చూసి చెప్పగలడు జరగబోయే విషయాలు, దీర్ఘదర్శి జరగబోయే విషయాలు. అందుకే ఈ రోజున మనకు ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, మనకు ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన జరగబోయే విషయాలు ఎన్నో ఆయన చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే ప్రతిదీ జరిగింది ఆయన చెప్పినట్టుగానే. ఓ దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. ప్రభువైన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఖచ్చితంగా ఈ రాత్రి దేవా నువ్వు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మా జీవితంలో కొన్నిసార్లు మేము ప్రభువాన్ని నెమరు వేసుకున్నప్పుడు, మా జీవితాన్ని వెనకకు వెళ్ళి చూసుకుంటున్నప్పుడు, నెమరు వేసుకుంటున్నప్పుడు కొన్ని కళలు మాకు రావడము, అవి నెరవేర్పవడం కూడా మేము చూసాం ప్రభువా. ఆ కళలు రావడము, ఆ కళలు నెరవేర్పవడం కూడా మేము చూసాం ప్రభువా. అవి నెరవేర్పు జరగకముందే అదిగో పలానా కళ నాకు వచ్చింది, ఆ కళ నాకు వచ్చిందని చెప్పడము, అది ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని వారాలు, నెలల తర్వాత అది నెరవేర్పవడం కూడా ప్రభువా మేము మా జీవితంలో చూసాం ప్రభువా. ఆత్మ సంబంధముగా మేము వాటిని గ్రహించగలుగుతున్నాం యేసయ్య. అవును, నువ్వు కళల ద్వారా వివరిస్తావు. నువ్వు కొన్నిసార్లు కొన్ని విషయాలు జరగకముందే మాకు చూపిస్తావు. ఎందుకంటే జాగ్రత్త పడడానికి కూడా, హెచ్చరికగా కూడా నువ్వు కళలు చూపిస్తావు. హెచ్చరికగా కూడా నువ్వు కళలు చూపిస్తావు ప్రభువా. ఆ కళల ద్వారా నువ్వు మాకు హెచ్చరిక చేస్తూ ఉంటావు, జాగ్రత్త అని చెప్పేసి. దేవా, నిజమే దేవా, కొన్నిసార్లు అవి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లను అవి చెప్పబడినట్టుగానే జరుగుతూ ఉంటాయి. అక్కడ కొన్నిసార్లు వ్యర్థమైన కళలు కూడా వస్తుంటాయి. అవి జరగవు. ఆ వ్యర్థమైన కళలు జరగవు. అవి మమ్మల్ని భయపెట్టడానికే తప్ప, అది ఆ పీడకళ మమ్మల్ని భయపెట్టడానికే తప్ప అవి జరగవు. ఎందుకంటే అవి దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు అది. అందుకే దేవా, ఈ విషయాలన్నీ మేము గ్రహించే కృపను మాకు దయచేయి. ఖచ్చితంగా నీ పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఈ రాత్రి నీ పిల్లలను దర్శించును గాక. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా కళలు అవసరమైతే దేవా నీవే మాట్లాడతావని నమ్ముతున్నా నేను. వాళ్ళకు అవసరమైన కళను మాట్లాడతావని, నాకు అవసరమైన కళను మాట్లాడతావని నేను నమ్ముతున్నాను యేసయ్యా. ఎందుకంటే బైబిల్లో అది భాగమై ఉన్నది కాబట్టి,
అలాగని మేము కళలపైన ఆధారపడతలేం, మేము వాక్యం పైననే ఆధారపడతాం, ప్రత్యక్షత పైననే ఆధారపడతా ఉన్నాం, వాక్య బయలుపాటు పైననే మేము ఆధారపడతా ఉన్నాం, కళల పైన కాదు ప్రభువా, వాక్యం యొక్క బయలుపాటు పైననే. ఒకవేళ మాకు కళ వచ్చిందంటే దేవునికి స్తోత్రం, ఇంకా వాక్యం పైన మాకు విశ్వాసం కలగడానికే ఆ కళ వచ్చిందని మేము నమ్ముతానమయ్యా. ఇంకా వాక్యం పైన మాకు విశ్వాసం కలగడానికే ప్రభువా, వాక్యం పైన ఇంకా ఎక్కువ ఆధారపడడానికే ఆ కళలు వస్తున్నాయని మేము నమ్ముతున్నామయ్యా. ఆ కళలు అందుకొరకే మాకు ఉపయోగపడతాయి. ఇంకా వాక్యాన్ని ఎక్కువగా నమ్మడానికి, ఎక్కువగా ఆధారపడడానికి, వాక్యం పైన విశ్వసించడానికే ఆ కళలు వస్తాయని మేము నమ్ముతున్నామయ్యా. అందుకే నువ్వు కృప చూపించి ఇక్కడ, ఎందుకంటే కొంతమంది వాక్యాన్ని పక్కకు పెట్టి పూర్తిగా కళలపైన ఆధారపడకుండా నువ్వు సహాయం చేయి. ఎందుకంటే అది కూడా తప్పై ఉన్నది. అది కళలపైన అలా ఆధారపడకూడదు. అది కళలు వాక్యానుసరమై ఉండాలి, కళలు వాక్యాన్ని బలపరిచేదై ఉండాలి, కళలు వాక్యమునకు విశ్వాసం వచ్చేదై ఉండాలి, విశ్వాసం కలిగించేదై ఉండాలి. కళలు వాక్యం పైన విశ్వాసం. అవును ప్రభువా, అలా ఉండాలి ప్రభువా. అలాంటివి నువ్వు దయచేయమని ఇక్కడ నీ పిల్లలందరినీ దీవించు దేవా. ఈ రాత్రి తిరిగి వెళ్తుండగా ఎవరింటి వాళ్ళు క్షేమముగా చేరుకుందురు గాక. వారికి కావలసిన ప్రభు వెహికల్ సీట్లను సకాలంలో దయచేసి నీ రాకపోకలను యెహోవానికి తోడించడన్న వాగ్దానం చొప్పున తోడుగా ఉండి ఎలాంటి అపాయములు ప్రమాదాలు సంభవించకుండా వాళ్ళు క్షేమముగా వాళ్ళ గృహాలకు చేరుదురు గాక. మరి చెప్పబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపబడును గాక. వాటిని మరలా నెమరు వేసుకునే భాగ్యము దయచేయి. అలాంటి కృపను ప్రతి ఒక్కరికి ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.